ఏమనుకున్నాడు ఆంజనేయుడు? మాతృదేవి సమాజ్ఞాతీర్థ సుస్నాత వినతాతనుజు వేల్పువ కనుగొన్నట్లుగా కనుగొంటి జానకీదేవి గవేషణాతీర్థ ఫలము పరమయాజ్ఞికులు నిర్భర మహాఛందోవతారంబు గాయత్రి తత్వమూర్తి కనుగొన్నట్లుగా కనుగొంటి జానకీదేవి శ్రీ రఘురాముడి పదంబు. అమ్మకు దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు అమృతాన్ని తేవడానికి దేవలోకానికి వెళ్ళి అమృత భాండాన్ని దర్శించినప్పుడు ఎలా ఆనందం పొందాడో అమ్మ సీతమ్మను చూచి అంత ఆనందం నాకు కలిగింది. ఆ అమ్మ ఎవరు అంటే గవేషణాతీర్థ ఫలము, నా అన్వేషణకు ఫలితం అమ్మ. పరమయాజ్ఞికులు నిర్భర మహాఛందోవతారంబు గాయత్రి తత్వమూర్తి కనుగొన్నట్లుగా కనుగొంటి జానకీదేవి శ్రీ రఘురాముధీపదంబు. రాముడి సర్వస్వమైన సీతని నేను ఎలా దర్శించానంటే, అపారమైన తపస్సులు సాగించి మహనీయులైన మహర్షులు తమ తపస్సుకు ఫలితంగా గాయత్రి మంత్రాన్ని ఎలా దర్శించారో అలా నేను చూశాను. అంటే సీత అమృతమూర్తి, సీత గాయత్రి మంత్రం. ఈ రెండు అయిన తర్వాత మూడవ పోలిక చెప్పారు ఆయన. అది కవిత్వానికి సంబంధించిన పోలిక. కవి మహర్షి తపోగ్నిచే క్రాగి క్రాగి సర్వ తేజఫలంబు రసంబుతుదకు చూచినట్లుగా చూచితి క్షోణిజాత. కవి ఏం చేస్తాడు అంటే చాలా రకాల ప్రయాసం పడతాడు. కవి పడ్డ బాధ ఏమిటో మనకు తెలియదు. అన్ని ఆలోచనలు చేసి చివరికి అద్భుతమైన కవిత్వాన్ని మనకి ఇస్తాడు. ఆ ఇచ్చిన కవిత్వం బాగుందని మనం ఆనందిస్తాం, కానీ ఆ బాగున్న కవిత్వాన్ని అందించడానికి కవి ఎంత తపన పడ్డాడో మనకు తెలియదు. ఆయన తపస్సు చేస్తాడట. చేసి తపస్సులో కాగి కాగి ఉండి ఆ తపస్సు వల్ల లభించిన ఫలితాన్ని దర్శనం చేస్తాడు. ఎలా దర్శనం చేస్తాడు అంటే రసస్వరూపంగా దర్శిస్తాడు. కవిత్వంలో రస ఆనందాన్ని కలిగించే లక్షణం ఉంటుంది. కవిత్వంలో రసం ఉంటుంది. ఆ రసం ముందు కవికి దర్శనం ఇవ్వాలి, అప్పుడు మాత్రమే పాఠకులకు దర్శనమిస్తుంది. రసంలో తాను మునిగితే కానీ కవి పాఠకులను ఉంచలేదు. ఆ రసంలో తాను మునగడానికి కవి అపారమైన సాధన చేస్తాడు. కవికి ఆ రసస్వరూప దర్శనం హృదయంలో కలిగినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, సీతమ్మ దర్శనం వల్ల అంతటి ఆనందం నేను పొందాను. కవి మహర్షి తపోగ్నిచే క్రాగి క్రాగి సర్వ తేజఫలంబు రసంబుతుదకు చూచినట్లుగా చూచితి క్షోణిజాత. అందువల్ల ఏం జరిగింది అంటే చారితార్థ్యంబు జన్మకు సంఘటింప, నా జన్మ చరితార్థమైంది. అందువల్ల కేవలం రామ అవతార ప్రయోజనం కోసం రాముని దూతగా మాత్రమే కాక నాకు ఒక దివ్యమైన ఫలితం వచ్చింది, సీతా సందర్శనం అనుకున్నాడు. నెమ్మదిగా సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు. రామాయణ కథ గానం చేశాడు. సీతకు ధైర్యము విశ్వాసము కలగడానికి సీతమ్మను సమీపించాడు. రెండు చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వెవరమ్మా అని పతివ్రతల పేర్లన్నీ చెప్తాడు ఆంజనేయుడు. కానీ విశ్వనాథ వారి ఆంజనేయుడు ప్రత్యక్షంగా ఆ ఒక మాట చెప్పగదవమ్మ మరి రఘురాము భార్యవేనా, ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా, నువ్వు రామచంద్రమూర్తి భార్యవే కదా. రామచంద్రమూర్తిని గురించి ఇతడికి తెలుసు అని వెంటనే సీతమ్మకు అర్థమవుతుంది. తెలుసన్న దానికి సాక్ష్యాలు చెప్పాలి. అందుకని తర్వాత రెండో మాట యజనార్థలాంగల ముఖాగ్రధరా వివృతి ప్రసూతివేనా.
మీ తండ్రి అయిన జనక మహారాజు యజ్ఞం చెయ్యాలని భూమిని దున్నుతూ ఉంటే నాగట్టి చాలుకు తగిలి దొరికిన అమ్మాయివి నువ్వే కదా. అలా శైవ చాపదళనాద్భుత కార్య ఫలాయితోర్మివేనా. శివధనుర్భంగం చేసి రామచంద్రమూర్తి నిన్ను అర్ధాంగిగా స్వీకరించాడు కదా. శివధనుర్భంగానికి ఫలితంగా జరిగిన అద్భుతమైన కళ్యాణ వైభవం కలిగిన శ్రీమూర్తివి నువ్వే కదమ్మా. అవునన్న అవును నేనేనయ్యా నువ్వంటే జన్మ చరితార్థముగా తలపోసి కొందునే. నేను సంతోషిస్తానమ్మా, నా జన్మ చరితార్థమైనట్లు భావిస్తాను. ఆవిడ చెప్పింది, అవునేను రఘురాము భార్యనే. అవునయ్యా నువ్వు అన్నట్లుగా నేను రామచంద్రమూర్తి భార్యనే. ఇంతకీ నువ్వెవరు? తన వృత్తాంతం అంతా చెప్పాడు. రాముణ్ణి గురించి చెప్పాడు. వానర వీరులందరి సహకారంతో రామచంద్రమూర్తి సిద్ధంగా ఉన్నాడు లంకానగరం మీద దండయాత్ర చేయడానికి. ముందుగా అన్వేషణ కోసం మమ్మల్ని పంపాడు అన్ని దిక్కులకు. దక్షిణ దిక్కులు వచ్చిన వాళ్ళలో నేనున్నాను. ఈ వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పి ఆవిడ బాధపడుతుంటే అన్నాడు, అమ్మ బాధపడకు, ఈ భుజాల మీద కూర్చుంటే క్షణాల్లో తీసుకెళ్ళి రామస్వామి పాదాల దగ్గర పెడతానమ్మా అన్నాడు. ఆవిడ అన్నది, నాయన లోకం ఏమనుకుంటుంది అంటే రాముడు అసమర్థుడు, తన భార్యను తానుగా రక్షించి తీసుకొని వెళ్ళలేక ఎవడో ఒకరిని పంపించి వాడి ద్వారా దొంగతనంగా తెప్పించుకున్నాడు. ఇది నా భర్త అయిన రామచంద్రమూర్తికి అపనింద వచ్చే పని, ఇది నేను చెయ్యను. ఇది మొదటి అంశం. రెండో అంశం, రావణుడు దొంగతనంగా నన్ను తీసుకొచ్చాడు. రావణుడు దొంగ. నా భర్త కూడా నన్ను దొంగతనంగా తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తే రాముడు కూడా దొంగే అంటారు. నా భర్తకు చేతకాని వాడు, దొంగతనంగా తీసుకుపోయినవాడు అనే నింద రావడానికి నేను కారకురాలని కాలేను. ఇది రెండవ అంశం. మూడో అంశం ఏమిటంటే నేను స్పృహ తప్పిన కారణం చేత నన్ను రథంలో కూర్చోబెట్టుకొని రావణుడు తీసుకొచ్చాడు. శరీరం మీద స్పృహలేని స్థితిలో పరపురుషుడైన రావణుడు నా అనుమతి లేకుండా నన్ను తాకి కూర్చోబెట్టాడు. కానీ స్పృహ ఉన్నంత వరకు నేను బిడ్డ వంటి వాడివి నువ్వు అయినా సరే పరపురుషుడి స్పర్శ అంగీకరించను. నిన్ను పరపురుషుడు అనకూడదు, నువ్వు బిడ్డలాంటి వాడివి. అయినా నా నియమాలు నాకున్నాయి. లోకంలో కొన్ని పద్ధతులు మనం పాటించాలి. అందువల్ల నేను రాలేనని 3 కారణాలు చెప్పింది. ఆంజనేయుడు అన్నాడు, నువ్వు చెప్పిన 3 కారణాలు నీ ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయమ్మా. భర్త పట్ల ఉన్న అపారమైన అనురాగం కారణంగా ఈ దుఃఖాన్ని మరికొంతకాలం భరించడానికి ఓర్పు నేర్పులతో తట్టుకోవడానికి నిలబడుతున్నావు తప్ప క్షణాల్లో వెళ్ళిపోదాం, భర్తకి నింద వచ్చినా అపనింద వచ్చినా దాన్ని పట్టించుకునే అవసరం లేదని భావించడం నీలో కనిపించడం లేదు. ఇక స్పృహ ఉన్నంత వరకు పరపురుష స్పర్శని నీవు అంగీకరించనని చెప్పిన మాట ఉన్నదే, అది నీ ఔన్నత్యానికి తార్కాణం. పరపురుషును స్పృశింపనని పలుకిన పల్పు త్రిలోక వంద్యము అబ్బురముగ నీవు రాఘవులు పూజ్యులు ధాత్రిపతులు మహాత్ములు. నువ్వు చెప్పిన మాటతో ఆశ్చర్యకరమైన మాట. ఎంతో ఔన్నత్యం ఉన్న స్త్రీమూర్తి మాత్రమే ఇలా మాట్లాడగలదు. రాముడు ఇక్ష్వాకు వంశం చాలా పవిత్రమైనది, వాళ్ళు మహాత్ముడు. అటువంటి వంశంలో ఉన్న కోడలు ఎలా ఉండాలో సరిగ్గా అలా ఉన్నావు. ఆ దొరలకు ఇంటి కోడలవు తోరముగా తగు నీకు నిద్ది. ఆ ఇంటి కోడలుగా నువ్వు ఇలా మాట్లాడటం ధర్మమే. నీ మాటలకు నేను సంతోషిస్తున్నాను. అంతవరకు చెప్పి ఆగిపోక ఇంకొక మాట కలిపాడు. ఈ లోకంలో ఉన్న మహిళలందరూ నీ పాదధూళిలోని ఒక చిన్న లేశాన్ని తల మీద వేసుకున్నా కూడా తరిస్తారు కదమ్మా. నీ చరణము దువ్వ రవ్వ. దువ్వ అంటే అర్థమేమిటో గోదావరి జిల్లా వాళ్ళకి చెప్పక్కర్లేదు, మిగతా జిల్లాలో అయితే చెప్పాలి. నీ చరణము దువ్వ రవ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు. నీ పాద ధూళిలోని ఒక్క లవలేశాన్ని శిరస్సును ధరిస్తే కూడా
స్త్రీ జాతి తరిస్తుంది కదమ్మా, అంతటి ఉత్తమురాలివి నువ్వు. ఇక్కడ విశ్వనాథ వారు ఆంజనేయుడి చేత పలికించిన మాట సౌందర్య లహరిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సౌందర్య లహరిలోని 2వ శ్లోకం, అమ్మా నీ పాదధూళిలోని లవలేశం ఆధారంగా బ్రహ్మదేవుడు ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను సృష్టించాడు. ఆ బ్రహ్మాండ భాండాలు సృష్టింపబడితే వాటినే శ్రీ మహావిష్ణువు పోషించాడు, వాటినే పరమేశ్వరుడు లయం చేశాడు. సృష్టి స్థితి లయాలు జరగడానికి నీ పాద ధూళిలోని చిన్న కణమే కారణం. తనీయం సంపంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వం విరచయతి లోకాన వికలం అనే సౌందర్యలహరి 2వ శ్లోకంలోని భావం మన మనస్సులో స్ఫురిస్తుంది ఈ పాదం వినగానే. నీ చరణము దూవరౌవ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు. అంతేకాదు ఆయన ఇంకో మాట కూడా ఉంది అని ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు, ఇంత చిన్న పిల్లకోతివి నీ భుజం మీద నేను కూర్చోవడం ఏమిటి, జరిగే పనినా? నువ్వు వెళ్తూ ఉంటావు, దారిలో నేను పడిపోవచ్చు సముద్రంలో, లేదా రాక్షసులు నిన్ను తరుముతూ రావచ్చు. వాళ్ళతో ఎలా పోరాటం చేస్తావు? నేనుంటే నన్నే రక్షిస్తావా, వాళ్ళతో పోరాటమే చేస్తావా? అందువల్ల కూడా ఇవి జరిగే పనులు కావు అని నవ్వింది. ఆంజనేయుడు ఇది నాకు అవమానం అని భావించాడు. నేనేదో స్వరూపాన్ని తగ్గించుకున్నాను కాబట్టి అమ్మ ఇలా మాట్లాడుతోంది, నేనేమిటో చూపిస్తానని తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సందర్భంలో ఆంజనేయుడు విశ్వరూపాన్ని చూపించినట్లు మాత్రమే వాల్మీకి మహర్షి చెప్పారు, విశ్వనాథ వారు కూడా అదే చెప్పారు. కానీ పరాశర సంహిత ఆ సమయంలో ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉన్నాడు అని చెప్పారు. ఆ 5 ముఖాల వివరాలు మనం అనుకున్నాం. ఆ 5 ముఖాల్లో ఉన్న ప్రత్యేకత, పంచముఖ ఆంజనేయ స్వరూపాన్ని ఈ సందర్భంలో సీతమ్మకు ఆంజనేయ స్వామి దర్శింపచేశారు అనే మాట వాల్మీకి రామాయణంలో లేదు, కానీ పరాశర సంహితలో. పరాశర సంహిత ఆంజనేయుడి యొక్క మంత్రస్వరూపాన్ని తెలియజేసే సంహిత, రామాయణ కథ కాదు. ఆంజనేయుడు మంత్ర రూపంలో ఉంటే ఎలా ఉంటాడు, ఆ మంత్రం ఒక రూపాన్ని పొందితే ఎలాంటి ఆంజనేయుడిని మనం దర్శిస్తాం, ఆ విశేషాలు చెప్పేది పరాశర సంహిత. అందుకని అక్కడ ఆ విషయాన్ని చెప్పారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, రాముడికి సంబంధించిన విషయాలన్నీ చెప్పి తాను తీసుకువచ్చిన అంగుళీయకాన్ని కానుకగా ఆనవాలుగా అందించమని రాముడు ఇచ్చాడమ్మా అని ఇచ్చాడు. ఆమె చాలా సంతోషించింది. నాకేమైనా ఆనవాలు ఇస్తావా అన్నాడు. ఆవిడన్నది, అమ్మ నాకును కనిపించనంచు చెప్పుము, అంతకంటే అభిజ్ఞానము అనవసరము. అమ్మ నాకు కనపడింది చెప్పబోయా చాలు, ఆనవాడు అక్కర్లేదు. ఒకవేళ రాముడు చూసావు కదా తీసుకురాకపోయావా అంటాడేమో. అమ్మ కొని రాకపోతివాయనిన సీత తీసుకొచ్చేకపోయావా అంటాడేమో. నీవు కొంచెం రమ్మంటివాయనము అంచితముగా, నువ్వు చూసి రమ్మన్నావు కానీ తీసుకురమ్మలేదు కదయా అని అడుగు. ఆయన తీసుకురమ్మని చెప్పాడా? చెప్పలేదు. ఆయన రమ్మని అనకుండా నువ్వు తీసుకెళ్ళడానికి నేను రావడానికి అవకాశం లేదు. భర్త మాట శిరసా వహించడమే నా విధానం, అందువల్ల నేను రాలేను అని చెప్పి చూడామణిని ఆనవాలుగా ఇచ్చి కాకాసుర వృత్తాంతాన్ని, మణిశిలా ఫలక వృత్తాంతాన్ని గుర్తుగా చెప్పమన్నది. అవునయ్యా, నా రాముడు ఎలా ఉన్నాడు అంటే రాముడి స్వరూపాన్ని వర్ణించాడు ఆంజనేయుడు. అది మూలంలో ఉన్నది. ఆ తర్వాత రాముడు ఎలా ఉన్నాడో హనుమ చెప్పాడు సీతకు. అన్నము జిహ్వకు నెక్కదు, అన్నం తినడం లేదు రాముడు. అన్నం తినటం లేదు అనలేదు, అన్నం ఎక్కటం లేదు అన్నాడు. కన్నో అరమూత పడదు కమలాక్షునకు, అరమూత కన్నైనా వేయటం లేదు, నిద్రపోవడం లేదు. నిన్ను వదలి రాముడనుచు అన్న పదార్థంబు కనులకు అగపడునటవే. సీత లేకుండా రాముడనే పదార్థమే లోకంలో ఉండే అవకాశం లేదన్నట్లుగా రాముడు ప్రవర్తిస్తున్నాడమ్మా. చాలా బాధగా ఉంది రాముడిని చూస్తే. అందువల్ల ఇంత తీవ్రమైన వేదనను అనుభవిస్తున్నాడు నీ వియోగ దుఃఖంతో రామచంద్రమూర్తి. నీవే సర్వస్వంగా భావించి సీత సీత అంటూ దుఃఖంతో
ఎప్పుడో ఏ అర్ధరాత్రికో దాటిన తర్వాత ఒక క్షణం నిద్ర పడితే సీతాని కేక పెడుతూ నిద్రలేస్తున్నాడు, మేల్కొంటున్నాడు ఆరాటపడుతూ. ఈ స్థితిలో ఉన్నాడని హనుమ చెప్పాడు. సరే ఆనవాళ్ళు అవి ఇచ్చేసిన తర్వాత ఆంజనేయుడు అమ్మా మరి వెళ్ళొస్తాను అన్నాడు. ఏనాయనా వచ్చిన పని అయిపోయిందా, వెళుతున్నావా అని అడిగింది. అయిపోయినట్టే అనిపిస్తుందో కానీ కొంచెం ఏదో మిగిలినట్టుగా కూడా అనిపిస్తోందమ్మా అన్నాడు. సెలవు తీసుకున్నాడు. నీకు మేలు జరుగుగా కానీ అమ్మ చెప్పింది. వచ్చాడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని ప్రారంభించి రామచంద్రమూర్తి దివ్య వైభవాన్ని కీర్తించి అశోకవన విధ్వంసం ప్రారంభించాడు. అశోకవన విధ్వంసం చేయడం ప్రారంభించగానే 100 మంది ప్రాసాద రక్షకులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళకంటే ముందుగా 80,000 మంది కింకర నామక రాక్షసులు వచ్చారు. ముందు 80,000 మంది కింకర నామక రాక్షసుల్ని సంహరించాడు. తరువాత 100 మంది ప్రాసాద రక్షకులు వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ 80,000 మంది కంటే మేము 100 మంది ఎక్కువ బలవంతులం అని. అందుకని వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా చంపాడు. జంబుమాలి వచ్చాడు. ప్రహస్తుడు, ముఖ్యమంత్రి ప్రహస్తుని యొక్క కుమారుడు, అతన్ని సంహరించాడు. 7 మంత్రిపుత్రులు వచ్చారు, 5 సేనాపతులు వచ్చారు, వాళ్ళందరినీ సంహరించాడు. అక్షకుమారుడు వచ్చాడు, రావణుడి కుమారుడు, అతన్ని సంహరించాడు. తరువాత ఇంద్రజిత్తు వచ్చాడు, బ్రహ్మాస్త్రంతో కట్టివేశాడు. కథ మనకు తెలుసు. ఇక్కడ కింకరనామక రాక్షసులని 80,000 మందిని సంహరించిన తర్వాత 100 మంది ప్రాసాద రక్షకులు వస్తే 100 మందిని కూడా సంహరించాడు యుద్ధం చేసి ఆంజనేయుడు. ఈ 100 మందిని సంహరించిన తర్వాత అక్కడ ఆ ప్రాసాదానికి కాపలాగా ఉన్నవాడు ఒకడు ఎలాగో ఆంజనేయుడికి దొరకకుండా కుంటుకుంటూ నొప్పుకుంటూ రోజుకుంటూ రావణాసుడి దగ్గరికి వెళ్ళి మన 100 మంది ప్రాసాద రక్షకులు చనిపోయారు అని చెప్పాడు. రావణాసురుడు ఆశ్చర్యము ఆవేదన పొంది, అదేమిట్రా మన 100 మంది ప్రాసాద రక్షకులు సామాన్యులు కాదే, మహావీరులు, ఎవడో కోతి రావడం ఏమిటి, మామూలు కోతి చేతులు వీళ్ళు చనిపోవడం ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది అంటే వాడు ఒక సమాధానం చెప్పాడు. వాడు చక్కగా ఆ రావణాసుడికి సమాచారం చేరవేసిన వాడు మంచి తెలుగులో మాట్లాడాడు. ఓరి బాబోయ్ వాడు మహోగ్రభుజగము. పద్యంలో ఛందస్సులో పెట్టి ఓరి బాబోయ్ అనే పదాన్ని ఇంతవరకు ఏ తెలుగు కవి ప్రయోగించలేదు. వ్యవహార భాషలో రాస్తాను అని చెప్పారు కదా విశ్వనాథ్ గారు. వ్యవహారంలో ఎలా మాట్లాడుకుంటాం? అయ్య బాబోయ్ సామాన్యుడు కాదండి ఆయన. గోదావరి జిల్లాలో ఎక్కువగా అయ్య బాబోయ్ అనే మాట తరచుగా వినపడుతూ ఉంటుంది. గోదావరి జిల్లాల నుంచి ఎవరైనా ఫోన్ చేయగానే అయ్య బాబోయ్ వెళ్ళక తప్పదని నేను కూడా అనుకుంటూ ఉంటాను. ఓరి బాబోయ్ వాడు మహోగ్రభుజగము అఖిల కింకర సైన్యంబునపహరించెనని వారు వినలేదు. వాడు సామాన్యుడు కాదు, మహాసర్పం లాంటి వాడు, వాడి జోలికి వెళ్ళడం మంచిది కాదు. 80,000 మంది కింకర నామక రాక్షసుల్ని సంహరించేశాడని చెబితే వినకుండా ఈ 100 మంది వెళ్ళారు సార్, యుద్ధం చేశారు. అఖిల కింకర సైన్యంబునపహరించినని వారు వినలేదు. తామరిగి 100 మంది ప్రసాద రక్షకుల్ మడిసిరి ప్రభు. అదేమిట్రా అక్కడ పదం జరిగిందా? వారు అంటారు ఏంటండి, 80,000 మంది చంపేసిన వాడికి 100 మంది లెక్క. మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు కానీ గుడిని మృంగెడు వానికి గుడి తలుపులు అప్పడంబులన్న ఎట్లుగా అంతలైన కింకరుల మడియించిన కీశపతికి భవన రక్షకులైరి అప్పడములకట. ఈ గోదావరి జిల్లాలోనే మంచి సామెత ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా వాడైనా అన్ని జిల్లాల భాషలు తెలుసు, ముఖ్యంగా గోదావరి జిల్లా భాష బాగా తెలుసు. మంచి తెలుగు రాయాలంటే గోదావరి జిల్లా భాష పనికొస్తుందని ఏనాడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు. ఆయన తెలుగు కథలు రాయడంలో చాలా గొప్పవాడు. ఆ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేశారు. ఇంత మంచి తెలుగు మీరు ఎలా రాస్తున్నారు, ఎక్కడ చదువుకున్నారు అని. ఆ రోజుల్లో ఊరంతటికి కలిపి మంచినీళ్ళ బావి ఒక పెద్దది ఉండేది. అక్కడికి వచ్చి దానికి ఒక 8 గిలకలు ఉంటాయి చుట్టూ. మహిళలందరూ వచ్చి నీళ్లు పట్టుకెళ్తూ ఉంటారు. ఆ నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చిన మహిళలు ఒకళ్ళతో ఒకళ్ళు, వాళ్ళు విద్య నేర్చిన వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, మామూలు మహిళలు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆ భాష నేను నా కథల్లో ప్రయోగించానని చెప్పాడు ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అపారమైన వాడు, చాలా చక్కని వాడుక భాష. ఆయన వాడుక భాష చాలా గొప్పది.
ఆ రోజుల్లో వాడుక భాష ఉండాలా, గ్రాంధిక భాష ఉండాలని పెద్ద యుద్ధం జరిగేది. వాడుక భాష ఉండాలనడానికి నాయకుడు శ్రీపాద వారు, గ్రాంధిక భాషే ఉండాలనడానికి నాయకుడు విశ్వనాథ వారు. గ్రాంధిక భాష ఉండాలని సభల్లో వాదించిన విశ్వనాథ వారు శ్రీపాద వారిని అనుసరించి వ్యవహారిక భాషా పదాలు తన కావ్యంలో పెట్టుకున్నారు. అది చమత్కారం. ఓరి బాబోయి వాడు మహోగ్రభుజగము అనడం కానీ, గుడిని మృంగెడు వానికి గుడి తలుపులు అప్పడంబులు అన్న ఎట్లుగా. ఈ గోదావరి జిల్లాలోనే పెద్ద సామెత ఒకటి, తలుపులు మింగే బావగారికి అప్పడాలు పలహారమా అని. తలుపులు మింగేస్తాడు ఆయన, అప్పడాలు ఏం సరిపోతాయండి. అందుకని గుడి తలుపులు మింగేవాడికి వీళ్ళు లెక్క, అప్పడాలు లాంటి వాళ్ళు వీళ్ళు అని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత తీవ్రంగా యుద్ధం జరిగింది. చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో కట్టేశాడు. రావణుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవర్రా నువ్వు అన్నాడు రావణుడు. నేను రాముడి దూతని, సుగ్రీవుడి మంత్రిని, సీతని వెతకడానికి వచ్చానని చెప్పాడు. మా నగరానికి వచ్చి సీతని వెతకడానికి వచ్చిన వాడిని మొట్టమొదటి నా దగ్గరికి వచ్చి సీతని వెతుక్కోవడానికి వచ్చాను, మీరు అనుమతి ఇవ్వాలని నన్ను అడగాలా అక్కర్లేదా? నా అనుమతి లేకుండా మా నగరంలోకి చొరబడి సీతను వెతుక్కోవడానికి నువ్వెవరివి? నీకు నా అనుమతి తీసుకోవాలని తెలీదా అని గద్దించాడు రావణుడు. హనుమంతుడు అన్నాడు, నీ అనుమతి తీసుకుంటే వృధా అయిపోతుంది, సీత ఎక్కడ ఉందో లేదో తెలియాలి కదా ముందు. అందుకని సీతను వెతుక్కుని సీత కనపడిన తర్వాత అప్పుడు నీ అనుమతి కావాలంటే తీసుకుందాలి అనుకున్నాను, ముందు వెతుక్కున్నానయ్యా అన్నాడు. ఈ అనడంలో ఒక చమత్కారం ఏం చేశారంటే విశ్వనాథ వారు ఆంజనేయుడి చేత సీత అనలేదు, ఉర్విజాత అన్నాడు. భూమికి పుట్టినవిడ, భూమిపుత్రిక కదా సీత. ఉర్విజాత ఉన్నదో లేదో ఎరుగక అరుగుదించి ఏమి ఆడవలయు. ఇది మొదటి సమాధానం. సీత ఇక్కడ ఉందో లేదో తెలియకుండా నిన్నెందుకని అడగాలి? సీత అనకుండా భూమి చేత అంటే అర్థం వాడు భూమికి పుట్టినవాడు. భూమికి పుట్టినవాడ, భూమిలో ఉన్నవాడు ఎవరైనా వెతుక్కోవచ్చు. భూమికి పుట్టినవాడిని వెతకడానికి నీ అనుమతి ఏంటి? లంకలో పుట్టినవాడైతే నీ అనుమతి కావాలి. భూమికి పుట్టినవాడు, భూమికి పుట్టినవాడిని వెతకడానికి నీ అనుమతి అక్కర్లేదు. నీ అధికారం లంకకు మాత్రమే పరిమితం. అది కూడా కొంతకాలంలో పోబోతోంది. ఇప్పటికి లంకకే పరిమితం. భూమి మీద నీకు అధికారం లేదు సుమా. భూమికి పుట్టిన స్త్రీమూర్తి అయిన సీతమ్మను అన్వేషించడానికి నీ అనుమతితో పని లేదని చెప్పడానికి సీత అనకుండా ఉర్విజాత ఉన్నదో లేదో తెలియక అరుగుదించి ఏమి ఆడవలయు. పద్యం పూర్తి కాలేదు, 2 పాదాలే పూర్తయ్యాయి. ఇంకో 2 పాదాల్లో ఏం చెప్పాడు అంటే, అసలు నిన్ను చూస్తే జాలేస్తోందయ్యా. రావణుడు చూస్తే ఆంజనేయుడికి జాలేస్తోంది. ఎందుకు జాలేస్తుంది అంటే, నువ్వు చాలా తెలివి తక్కువ వాడిలా కనపడుతున్నావు. చాలా తెలివైన వాడు అనుకున్నాను కానీ చాలా తెలివి తక్కువ వాడు. 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టిన ఈ రామదూత నీ అనుమతి తీసుకునేటంతటి బేల కాదని నీకు అర్థం కాకపోవడం నీకు తెలివి తక్కువ. తోయనిధిని దాటు దూత తానెట్టిడో తెలియలేరు మీరు దీన జనులు. మీ దైన్యం చూస్తే జాలేస్తుంది రావణ. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా. 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటగలిగిన శక్తి సంపన్నుడు. నీ అనుమతి కోరేంత చేతకాని వాడు కాదంటే నీ అనుమతితో నాకు పని లేదు అని చెప్తా ఉన్నాడు. సంభాషణ అంతా అయిపోయింది. అనేక రకాల నీతులు చెప్పాడు, సామోపాయం చెప్పాడు. నువ్వు హాయిగా వస్తే నేనే తీసుకెళ్తా, రాముడితో స్నేహం చేయిస్తా, నీకేమీ శిక్ష ఉండదు, నీకు గౌరవానికి లోటు ఉండదు. ఇది సామోపాయం. తర్వాత రాక్షసులందరూ నాకు ఉన్నారనుకుంటున్నావు. రాముడు సంహారం ప్రారంభించిన తర్వాత వీళ్ళందరూ తప్పుకుంటారు హడిలిపోయి. ఇది భేదోపాయం. నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నా. ఈ అవకాశంతో నీ ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఇది. దీన్ని కాపాడుకో. ప్రాణ దానం చేస్తాడు రాముడు. ఇది దానోపాయం. చివరికి రాముడికి ఎదురు తిరిగితే నిన్ను రక్షించగలిగిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడు, బ్రహ్మదేవుడితో పరమేశ్వరుడితో సహా అని చెప్పాడు. ఇది దండోపాయం. సామ దాన భేద దండోపాయాలు 4 ఆధారంగా రాజనీతి కుశలుడైన ఆంజనేయుడు ఆ మాట చెప్పాడు. రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. ఒరే వీడు చంపేయండి రా అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, దూతను చంపడం రాజనీతి కాదు, అందువల్ల అన్నయ్య ఇలాంటి వాళ్ళు పని చేయకూడదు అన్నాడు. వెంటనే రావణుడు బాగా ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం, కోతికి తోకంటే చాలా ఇష్టం కదా, తోకకు నిప్పు పెట్టండి అన్నారు. వాడు తోకకి నిప్పు పెడుతున్నారు.
తోకకి నిప్పు పెడుతుంటే ఏం చేయాలి అంటే తోకకి నిప్పు పెడుతున్నారే ఇది ప్రమాదం కదా, ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి. అది ఆలోచించట్లా ఆంజనేయుడు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి రాముడికి అంటే ముఖ్యంగా ఇద్దరిని గురించి చెప్పాలి. ఒకటి, బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టేసిన ఇంద్రజిత్తుని గురించి చెప్పాలి. మిగతా వాళ్ళంతా పెద్ద లెక్క కాదు, కానీ ఇంద్రజిత్తు కాస్త కట్టివాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి నన్ను కట్టేశాడు. ఇంద్రజిత్తు విషయంలో రేపు యుద్ధం చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. పరాక్రమానికి సంబంధించి ఇంద్రజిత్తుని గురించి చెప్పాలి. ధర్మానికి సంబంధించి విభీషణుడి గురించి చెప్పాలి. లంకలో ధర్మాత్ముడు ఒక ఆయన ఉన్నాడు అని ఈ ఇద్దరిని గురించి చెప్పాలి, నేను గుర్తుపెట్టుకోవాలి. వీని పేరు తెలియవలయును బ్రహ్మాస్త్రమందు నన్ను పూనినట్టివాడు, వీని పేరు తెలిసికోను వలెన్ దైత్యరాజు కొలువులోని రమ్య బుద్ధి. అంటే అతని పరాక్రమ విషయంలో జాగ్రత్త పడాలి, ఇతని ధర్మం విషయంలో ఈ ధర్మాన్ని ఉపయోగించుకుని మనం విజయం పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది అనుకూలమైన విషయం, అది ప్రతికూలమైన విషయాన్ని ఎదిరించడానికి జాగ్రత్త పడవలసిన విషయం. అగ్ని ముట్టించారు, లంకా నగరం మొత్తాన్ని దహించడం ప్రారంభించాడు. అనుకున్నాడు, నా తోకకు నిప్పంటించారంటే అగ్నిదేవుడు నా ఒంటి మీదకి అతిథిగా, ఇంటికి అతిథిగా వస్తేనే గౌరవించాలి కదా, మరి ఒంటికి అతిథిగా వస్తే ఎంత గౌరవించాలి? ఈ అగ్నిదేవుడికి మంచి ఆహారం ఇవ్వాలి కదా. ఇదిగో ఈ రాక్షస రాజ భవనాలన్నీ అగ్నిదేవుడికి ఆహారంగా సమర్పిస్తానని అంటించాడు. విశ్వనాథవారు అంటారు, ఒక్క ఇల్లంటు కొనినచో ఊరిలోని పదుగురును చేరి దానిన అర్పంగవచ్చు. ఏదో ఒక్క ఇల్లు అంటుకుంటే అందరూ వచ్చి అర్పుతారు. అట్లే ఒకసారి ఊరంతా చుట్టూ పెట్ట అన్ని ఇండును గలసి రామార్పణము, అన్ని ఇళ్ళు ఒకేసారి రామార్పణం అయిపోయాయి. అలా అపారమైన నష్టాన్ని కలిగించి వాళ్ళంతా హాహాకారాలు చేసే స్థితిని కలిగించాడు ఆంజనేయుడు. ఆంజనేయుడికి ఆశ్చర్యం అనిపించింది, ఈ ఇళ్ళన్నీ కాలిపోతున్నాయి, నా తోకకున్న అగ్ని నాకు వేడి కలగటం లేదేమిటి, ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు. ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు చెప్పారు, నీతో ఇప్పుడు మాట్లాడి కిచకిచలాడి వెళ్ళిందేవో కోతి, ఆ కోతికి తగిన శాస్తి జరిగింది, మా రాజుగారు ఆజ్ఞాపిస్తే తోకకు నిప్పంటించారు అని. సీతోభవ హనుమత, సీతమ్మ ప్రార్థన చేసింది. హనుమంతుడు అనుకుంటున్నాడు, తెలియదు రామచంద్రునకదీన్నకు అచ్చట, అక్కడెక్కడో ఉన్నాడు రాముడు దూరంగా, ఇక్కడ నాకు తోకకు నిప్పంటించారనే విషయం ఆయనకు తెలియదు. తెలియదు రామచంద్రునకదీనునకచ్చట తోకలోన నిప్పులు పురికొల్పినారలని, రాముడికి తెలియదు ఈ విషయం. భూసుతకెవ్వరో చెప్పియుందురు అగ్నుల తనయందు చల్లవడను కొన చేసెను తల్లి. అమ్మ కాబట్టి నా బిడ్డైన హనుమకు ఏ విధమైన అగ్ని ప్రమాదము కలగకుండా ఉండాలని అగ్నిదేవుడిని శాసించి ఉంటుంది తల్లి సీతమ్మ. ఎవరో చెప్పుకుంటారు ఈ ప్రమాదం జరిగిందని. రాముడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కదా, అంటే తనకు అగ్ని నుంచి రక్షణ ఎందువల్ల కలిగింది అంటే సీతమ్మ యొక్క పాతివ్రత్య మహిమ వల్ల కలిగింది అని ఆంజనేయుడు విశ్వసించాడు. అంతేకావలే బలుపంది చుట్టుకొను వన్నికి అపనవమింత కల్గగన్, ఇంత భయంకరంగా లోకం మొత్తాన్ని దహించడానికి సిద్ధంగా ఉన్న ఈ అగ్ని నాకేమీ ఆపద కలిగించలేకుండా ఉన్నది అంటే దానికి కారణం సీత యొక్క పాతివ్రత్య వైభవమే అనుకున్నాడు. తర్వాత నేను తొందరపడ్డాను, లంకానగరం మొత్తాన్ని ముట్టించానని, ఎందుకైనా మంచిది ఒకసారి సీతమ్మను చూసి రావడానికి వెళ్ళాడు. కోపం వల్ల చాలా ప్రమాదం అని అక్కడ కొన్ని మాటలు మాట్లాడాడు. సీతమ్మను చూశాడు, సీతమ్మకు నమస్కరించాడు. ఆవిడ చెప్పింది, నాయన 1 మాసం గడువులోగా రాముడు రావాలి. రావణుడు 2 నెలల గడువు ఇచ్చాడు సీతకి, సీత రాముడికి 1 నెల గడువే ఇచ్చింది. రాముడి కంటే సీత స్ట్రిక్ట్, రాముడికి 1 నెల గడువే ఇచ్చింది, నెల లోపల రావాలి అని చెప్పబోయా అన్నది. ఈయన బయలుదేరాడు. బయలుదేరి అక్కడ అరిష్ట పర్వతం అని ఉంది, అట్నుంచి వచ్చేప్పుడు దక్షిణ సముద్రానికి అవతల వైపున మహేంద్ర పర్వతం, దాని మీద ఎక్కి వచ్చాడు. ఆ మహేంద్ర పర్వతం సగం కుంగిపోయింది ఆంజనేయుడి పదఘట్టనకి పైకి లేచినప్పుడు. నగము సగము కృంగ కపినాథుడు నింగికి దాటెరివునన్ అని రాస్తుంది మొలమమ్మ మొలరామాయణం. నగము సగము కృంగ, ఆ పర్వతం సగం కుంగిపోయింది. మహేంద్ర పర్వతం సగం కుంగిపోయింది. ఇక్కడ అరిష్ట పర్వతం ఉంది లంక వైపు, ఈ అరిష్ట పర్వతం మీద ఎక్కాడు. ఈ అరిష్ట పర్వతం పూర్తిగా కుంగిపోయింది, ఇక అరిష్ట పర్వతం లేదు.
వాల్మీకి మహర్షి చమత్కారంగా అరిష్ట పర్వతానికి అరిష్టం వచ్చింది అని అంటే లేకుండా పోయిందని. ఎందుకు పూర్తిగా కుంగిపోయేలాగా చేశాడంటే అక్కడి నుంచి లంకా నగరాన్ని చూడడానికి అరిష్ట పర్వతం సరిగ్గా అడ్డుగా ఉంది. ఇది లేకపోతే అక్కడి నుంచి లంక కనపడుతుంది హాయిగా అందరికీ. ఈ ఏర్పాటు చేసేసాడనమాట. ఇంకో ఏర్పాటు ఏం చేశాడంటే రేపు యుద్ధం జరిగితే రాక్షస వీరులందరినీ యుద్ధానికి రావణ్ణి పిలిస్తే ఉండవయ్య మా ఇల్లు కాలిపోయింది, కొత్త ఇల్లు కట్టుకుంటాం చేస్తున్నాం, ఇప్పుడు యుద్ధం లేదేం లేదని వాళ్ళు ఇల్లు కట్టుకునే పనిలో ఉంటారు, సగం మంది సైనికులు రారు. ఇన్ని విధాలుగా రాబోయే రామరావణ సంగ్రామంలో రామ విజయానికి కావలసిన భూమికను సిద్ధం చేశాడు ఆంజనేయుడు. పెద్ద కేక పెట్టాడు. ఆ కేక విన్నాడు జాంబవంతుడు. ఇది ఆంజనేయుడు పెట్టిన కేక, తప్పకుండా సీతమ్మను చూచి ఉంటాడు, అందుకే ఇంత ఉత్సాహంగా కేక పెట్టాడు అనుకున్నాడు. అలా ఎగురుతూ వచ్చి అంగదుడి భుజం మీద చేయి వేసి కిందికి దిగుతూ కనిపించినది సీత కనిపించినదటంసు నిట్ట నిటారుగా నిలువబడియే. అలా నిలబడి సీతకు సంబంధించిన విషయాలన్నీ చెప్పి, అయినా జీవితంలో చరితార్థత ఏమిటో తెలుసా, చూస్తే ఒక్కసారి సీతమ్మను చూడాలరా, అంత గొప్పగా ఉంది సీత. మనం ఇంతవరకు రాముడి గొప్పతనాన్నే చూశాం కానీ సీత గొప్పతనం ఏమిటో లంకలోకి వెళ్ళి సీతమ్మను చూశాకే నాకు అర్థమైంది అని చెప్పాడు. చెప్పి ఒక్క మాట చెప్పి తరువాత ఆంజనేయుడు చేసిన పని ఏమిటంటే తాను ఎలా వెళ్ళాడు, మార్గంలో ఏ అడ్డంకులు వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, అక్కడ ఎలా వెతికాడు, ఎలా రాక్షస సంహారం చేశాడు, ఇవన్నీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? తన గొప్ప చెప్పడం కోసం కాదు. అరే మనవాడు ఒక్కడు వెళ్తే ఇంత పని చేశాడే, మనమందరం వెళ్తే ఏమైనా చేయొచ్చు, మనకే విజయం లభిస్తుందని వానర వీరులందరికీ ఉత్సాహం కలిగి రేపు రాబోయే యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొనడానికి వాళ్ళని మానసికంగా సన్నద్ధుల్ని చేశాడు. ఇది ఆంజనేయుడు చేసిన గొప్ప పని. అందుకని వాళ్ళకి ఈ విశేషాలన్నీ చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళడం, మధువన ధ్వంసం చేయడం. మధువన ధ్వంసం సంగతి, మధువనాన్ని నాయకుడుగా ఉన్న దధిముఖుడు సుగ్రీవుడి మేనమామ అడ్డుపడడం, ఆ సుగ్రీవుడి మేనమామైన దధిముఖుడిని ఈ కోతులన్నీ కలిసి తావగొట్టే. ఆయన రొప్పుకుంటూ రోజుకుంటూ సుగ్రీవుడికి చెప్పాడు ఏడుస్తూ వెళ్ళి. సుగ్రీవుడు అన్నాడు తప్పకుండా ఆంజనేయుడు సీతను దర్శించి ఉంటాడు, అందువల్లే వాడు ఆ ఉత్సాహంతో ఆ పని చేశారు, ముందు ఇక్కడికి రమ్మని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం అన్నాడు. సరే వాళ్ళందరూ వచ్చారు. కేవలం సీతను చూశాను అని తన పరాక్రమ విశేషాలు వైభవాలు చెప్పిన ఆంజనేయుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు సీత క్షేమంగా ఉంది, నియమపూర్వకంగా ఉంది, నిన్ను గురించే ఆలోచిస్తోంది. కన్నుల నిద్దుర ఎరుగదు అన్నము తిని ఎరుగదింత ప్రాణాధారందన్న రసాకృతి రామలసన్నమాక్షర సుధారస పృషత్కంబుల్. అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు, మరి ఎలా బతుకుతుందయ్యా అంటే రామనామమనే సుధారసములోని జల్లును నిరంతరం ఆస్వాదిస్తూ బ్రతుకుతోంది. అంటే రామ 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 అంటూ బతుకుతుంది, రామనామ జప తత్పరురాలై బతుకుతోంది తప్ప సీత మరో విధంగా కాదయ్యా. ఇలా ఉన్నది సీత పరిస్థితి అని విశేషాలన్నీ చెప్పాడు. రావణుడు దొంగ, నన్ను దొంగతనంగా తీసుకొచ్చాడు, నా భర్త దొర, నన్ను దొరతనంగానే తీసుకెళ్ళాలి, లంకానగరాన్ని చంద్రవందన చేసి రావణ సంహారం చేసి రాక్షసుల గుండెల్లో భయాన్ని కలిగించి అప్పుడు నన్ను తీసుకువెళితే రామచంద్రమూర్తికి నాకు అది గౌరవమని చెప్పవయ్యా హనుమా అని సీతమ్మ చెప్పింది స్వామి అని సీత మనస్తత్వంలోని విశేషాన్ని కూడా రామచంద్రమూర్తికి తెలియచేశాడు. రావణుడు దొంగ దొరసుమీ రామచంద్రుడు ఏను నీ వెంట వచ్చిన ఏమి యగును, దొర అయిన రామచంద్రుడు దొంగ యగును. దొర అయిన నా స్వామి దొంగగా ముద్రపడతాడు. అతడైన కాకున్నా ఒకవేళ రాముడు దొంగ కాకపోయినా నేనగుదునయ్యా, నేను పిరికిదాన్ని దొంగతనంగా పారిపోయాను, ఆ పిరికితనం నాకు కూడా లేదని తెలియాలంటే నేను ఇక్కడే ఉంటాను, ఏం చేస్తాడో రావణుడు చూస్తాను, రాముడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాసం గడువు విధించిందయ్యా నీకు, మాసంలోగా నువ్వు రావాలి. రాముడు అన్నాడు నాకంటే సీతేనయం మాసం వరకు ఆగలుగుతోంది, నేను క్షణం కూడా ఉండలేకపోతున్నాను, నాకంటే సీతకే నిబ్బరం బాగా ఉంది అన్నాడు రామచంద్రమూర్తి. ఆ తరువాత మనకు నిజానికి ఇక్కడితో సుందరకాండ అయిపోతుంది వాల్మీకల్లో. కానీ విశ్వనాథ వారి వాల్మీకల్లో సుందరకాండలోని చివరి ఖండం ఇది.
సుందరకాండను కూడా 5 ఖండాలుగా విభాగం చేశారు ఆయన. మొట్టమొదటిది పూర్వరాత్ర ఖండం, అంటే అర్ధరాత్రికి ముందు జరిగిన కథ. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాడు ఆంజనేయుడు, ఆ రాత్రి వరకు జరిగిన కథ. అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాము వరకు జరిగిన కథ పరరాత్ర ఖండము. తెల్లవారుజామున జరిగిన కథ ఉషఖండము, అసలు సీతమ్మను చూశాడు. తరువాత జరిగిన కథ దివాఖండము, అంటే మధ్యాహ్నం 12 వరకు ఉదయం నుంచి జరిగిన కథ. లంకాదహనం, ఈ వ్యవహారాలన్నీ అందులో వస్తాయి. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి రామచంద్రమూర్తి దగ్గరికి చేరారు, అది సంధ్యాఖండం. అంటే ఈవేళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు సాయంత్రంలోగా సుందరకాండ కథ అయిపోయింది. ఈ సుందరకాండ కథకి కాలానికి సంబంధించిన గుర్తుల ఆధారంగా విశ్వనాథ వారు పేర్లు పెట్టారు ఖండాలకు. అంటే కాలస్వరూపమైన రామచంద్రమూర్తి, కాలస్వరూపిణి అయిన సీతమ్మకు సంబంధించిన కథా సౌందర్యం ఇందులో ఉన్నది సుమా. ఇందులోని కథ సంకేత రూపంలో ఉన్న కథ తప్ప కేవలం 2 స్త్రీ పురుషుల మధ్య ఒక రాయబారి వెళ్ళిన మామూలు కథ వంటిది కాదు. ఈ సుందరకాండలో దాగి ఉన్న రహస్యాన్ని సంకేత రూపంలో చెప్పడానికి కాలస్వరూపానికి సంబంధించిన సంకేతాలు ఖండాలకు పేర్లుగా చెప్పారు. విభీషణుడు అన్నను ఎదిరించి రాముడి దగ్గరకు వచ్చి శరణ పొందడం, విభీషణుడి సూచన మేరకు వారధి నిర్మాణం జరగడం కూడా సుందరకాండలోనే చెప్పారు విశ్వనాథ వారు. ఆ వారధి నిర్మించేసిన తర్వాత నలుడు అని ఉన్నాడు. ఈ వానర సేనలో దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేయడానికి వచ్చిన వానర సేనలో నలుడు ఒకడు. ఇప్పుడు అందరూ వచ్చారు కదా, ఈ నలుడు వారధి నిర్మాణం చేయడంలో గొప్పవాడు. వానరుల్లోనే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వానరుల్లో డాక్టర్ సుషేనుడు, ఆయన వైద్యం బాగా తెలుసు. వానరుల్లో ఇంజనీర్ నలుడు. నలుడు వారధి నిర్మాణ విధానం అంతా చెప్పాడు. వారధి నిర్మిస్తే తప్ప ఇంత పరివారం లంకానగరానికి చేరడం కుదరదు అని విభీషణుడు చెప్పిన మాట ప్రకారం వారధి నిర్మాణం జరిగింది. వారధి నిర్మించిన తర్వాత వాల్మీకి మహర్షి చెప్పని ఒక చిత్రమైన మాట చెప్పాడు ఆంజనేయుడు. నలుడు బాగానే నిర్మించాడు, కానీ మనం ఇంత పెద్ద పరివారం వెళుతున్నాం కదా, ఈ వంతెన ఆగుతుందో లేదో చూడాలి. ఇవాళ మనం పేపర్లలో చూస్తున్నాం, మధ్యాహ్నం మంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు, సాయంత్రం ఆ ఫ్లైఓవర్ కూలిపోయింది, ఆ వంతెన కూలిపోయింది అని చూస్తున్నాం మనం. అలా కట్టలేదు ఆ వంతెనని, ఆ వారధిని. అసలు ఆ రామసేతు లేదు పొమ్మన్నాడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, కరుణ ఎంత మాత్రం లేని కరుణానిధి గారు. రామసేతు ఎక్కడుంది, ఇదంతా బూటకం అన్నాడు. మనకు కనపడకపోతే బూటకం అంటే అలాగే గోడవతలు ఏం కనపడదు. గోడవతలు ఏం లేదంటే పిహెచ్డీ ఎవరు పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. అవతలు కనపడకపోతే లేదంటావా? మనకు కనపడనివి చాలా ఉన్నాయి లోకంలో. రక్తం కొట్టిస్తాం ల్యాబొరేటరీకి, మనకి ఏమీ కనపడదు దాంట్లో. వాడికి 100 కనపడతాయి, పెద్ద లిస్ట్ ఇస్తాడు, ఇవన్నీ ఉన్నాయి, మందు వేసి కూడా జాగ్రత్తగా చెప్తాడు. మనకు కనపడేది ఇతరులకు కనపడుతుంది, శాస్త్రానికి కనపడుతుంది, ప్రత్యేకమైన చూపు కనపడుతుంది. నా కంటికి కనపడనంత మాత్రాన లేదనడం నాస్తికత్వం అని అనుకుంటున్నారు, కానీ తెలివి తక్కువ తనం. అలా మాట్లాడేవాడు. ఆ వారధి నిర్మాణం చాలా గొప్పగా జరిగితే హనుమ ప్రతి యోజనమునకొక్కసారి పైకెగురుచు, 100 యోజనాలు కదా, ఒక యోజనం దాటేట వరకు పైకి ఎగిరాడు. అక్కడి నుంచి డామని కిందకి దూకాడు, గట్టిగానే ఉంది. మళ్ళీ 2వ యోజనం, ఇలా 100 యోజనాలు పైకి ఎగిరి మళ్ళీ కిందికి అంతెత్తు మించి ఇంత బలంగా పెద్ద శరీరాన్ని పెంచి దూకి తట్టుకుంది ఈ వారధి. నేను దూకితే తట్టుకుంది కాబట్టి మనం అందరం వెళితే తట్టుకుంటుంది. ఇంతమంది వెళితే తట్టుకునే శక్తి దానికి ఉందని తానొక్కడు శరీరాన్ని పెంచడం వల్ల దూకి చూపించాడు. అంటే ఇంతమంది శక్తి ఒక్క ఆంజనేయుడి బలానికి శక్తికి సమానం. అందుకోసం ఆ మాట చెప్పాడు. హనుమ ప్రతి యోజనమునకొక్క మారు పైకి ఎగురుచు దూకి సరే అన్నట్టు. సరే అంటాను తెలుగులో బాగుందని. సరే అన్న నలుడు నవ్వే, అమ్మాయ సర్టిఫికేట్ ఇచ్చాడు ఆంజనేయుడని ఆ ఇంజనీర్ గారు సంతోషపడ్డారనమాట. అలా వారధి నిర్మాణం కూడా సుందరకాండలోనే ఉంది. ఆ తరువాత వీళ్ళందరూ సముద్రపు ఒడ్డున అవతలి ఒడ్డుకు చేరిపోయి వారధి కట్టారు కాబట్టి అక్కడ విడిది చేశారు. అక్కడి నుంచి యుద్ధకాండ ప్రారంభం అవుతుంది కల్పవృక్షంలో. సుందరకాండలోని కథాభాగాలకు పవిత్రభావ భాసురము సుందరకాండ అని చెప్పిన విశ్వనాథ వారు యుద్ధకాండని సర్వకవితా సంభారము అని చెప్పారు. అన్ని రకాలైన కవిత్వాలు అందులో ఉన్నాయి. ప్రధానంగా మనస్తత్వానికి సంబంధించిన రహస్యం యుద్ధకాండలో కొంత కనపడుతుంది అని చెప్పారు. సుందరకాండకి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఖండాలకు పేర్లు పెట్టిన విశ్వనాథ వారు యుద్ధకాండలోని ఖండాలకు
రావణుడి ఆలోచనను అనుసరించి పేర్లు పెట్టాడు. అందులో మొట్టమొదటి ఖండం సంశయ ఖండం. రావణుడికి ఒక సందేహం. ఏమిటా సందేహం అంటే, పైకి రాముడి వెంట వచ్చిన వానరసేనా సమూహం మనకంటే బలమైందా తక్కువదా అని పైకి కనపడే సందేహం. లోపల ఉన్న సందేహం, అసలు రాముడు మానవుడేనా, మానవుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి ఒకవేళ నన్ను చంపడానికే వచ్చాడా అనే సందేహం కలిగింది. ఈ సందేహం వాల్మీకల్లో ఉన్న రావణుడికి కలగదు, అధ్యాత్మ రామాయణంలో ఉన్న రావణుడికి కలిగింది. ఆ అధ్యాత్మ రామాయణంలో ఉన్న రావణుడే ఇక్కడ విశ్వనాథ వారి రామాయణంలో కూడా మనకు కొన్ని సందర్భాల్లో కనిపిస్తాడు. అందుకని ఆ రావణుడికి ఈ వచ్చిన వాడు విష్ణుమూర్తి అవునా కాదా అని సందేహం. సంశయ ఖండము అని దానికి మొదట పేరు పెట్టాడు. ఈ సందేహాన్ని తీర్చుకోవడానికి గూఢచారులు పంపించాడు. వాళ్ళ సైన్యం ఎంత ఉందో చూసిరండి రాని. వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. ఈయనకి తృప్తి లేదు, తానే స్వయంగా చూడాలి. అందుకని తన సౌధంలో పైభాగానికి వెళ్ళి అక్కడి నుంచి చూశాడు. చూస్తే వానర సేన సమూహాలు ఓ 1000 మంది ఒక చోట, ఇంకో 1000 మంది ఒక చోట, ఇంకో 1000 మంది ఒక చోట, అలా కోటాను కోట్ల సైన్యం ఆ సముద్ర తీరం అంతా కనపడుతున్నారు. ఎక్కడ చూసినా సైన్యమే, వానర సైన్యమే. పైగా వాళ్ళు ఎలా ఉన్నారు, తోకలు పైకెత్తి చేతులు పైకెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నడుస్తున్నారు. ఎప్పుడెప్పుడు లంకానగరం మీదకి దూకుదామని సిద్ధంగా ఉన్నారు. అది ఎలా ఉంది అంటే, తోకలు పైకెత్తారు, చేతులు పైకెత్తారు వానరులు కాబట్టి. కానీ రావణాసురుడికి ఏమనిపించిందంటే, తోక మీద నిలిచి పడగలు పైకెత్తిన పాముల వలె ఉన్నారు వానరులందరూ. ఓ 1000 మంది వానరులు ఒక చోట ఉన్నారు, అది ఒక పుట్ట, అందులో 1000 పాములు ఉన్నాయి. ఇంకో 1000 మంది వానరులు ఒక చోట ఉన్నారు, అదొక పాము పుట్ట. ఇలా మొత్తం అంతా 1000 పాములు ఉన్న పాముల పుట్టలు మొత్తం అంతా చుట్టూ ఉన్నాయి. ఏ పాము వచ్చి కాటేసినా లంకానగరం పని అంతే సంగతులు అని అనిపించింది రావణుడు. తోకల మీద నిల్చి అతి దూరము చూచుచున్న ఎట్టి దర్వీకర రాజితేనతి భీకరమైన అనంత కోటి వల్మీకములట్లు దైత్యుని అళిందమునన్ కనిపించే వానరానికిని తా వనంత ధరణీగత వినిరు కృత్తధారుణి. అపారమైన భయం కలిగింది రావణుడి గుండెలో ఈ సన్నివేశం కారణంగా. అక్కడి నుంచి తన సందేహాన్ని తీర్చుకోవడానికి రకరకాల రాయబారాలు చేశారు. శుకుడిని పంపాడు, సారణుడిని పంపాడు. ఎవరు తిరిగి వచ్చినా వాళ్ళ సైన్ అపారంగా ఉంది అని చెప్పారు. మధ్యలో శుకుడు అనేవాడిని పట్టుకున్నారు, అని చావు కొట్టారు. రాముడు దారి తెలిసి వదిలేశాడు. వాడు చావు తప్పి కన్ను కట్టబోయినట్టుగా వచ్చి వాళ్ళ దూరికి వెళ్తే చాలా ప్రమాదం, నేను అదృష్టం వల్ల బతికాను కానీ, రాముడు జాలి కూడా వదిలేశాడు కాబట్టి బతికాను కానీ, లేకపోతే నా పని అయిపోతుంది, ఇప్పుడు వాళ్ళంతా లంకలోకి వస్తే మా అందరితో ఖాళీ అని వాడు చెప్పాడు. రావణుడి సంశయం పెరిగిపోయింది. ఈ పెరిగిపోతున్న సమయంలోనే ఇక్కడ విశ్వనాథ వారు ఒక కల్పన చేశారు, వినూత్నమైన కల్పన. రామాయణంలో లేనిది ఏ రామాయణంలోనూ లేని కల్పన. కొత్తగా ఒక కల్పవృక్షంలో మాత్రమే కనిపించే కల్పన. రావణుడి పూజా మందిరంలో ఒక వెండి హంస ఉంటుంది. పూజా మందిరంలో ఆ వెండి హంసని పూజిస్తాడు. ఆ వెండి హంస రూపంలో తన ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడే ఉన్నాడు అనుకుంటాడు. ఇది రావణుడి యొక్క అలవాటు. ఆయన శివభక్తుడు కాబట్టి పూజ చేసుకుంటాడు. సరిగ్గా వానర వీరులందరూ వారధి కట్టి అక్కడికి చేరిన రోజు పొద్దున పూజా మందిరంలోకి వెడితే ఆ హంస కనపడలేదు, వెండి హంస కనపడలేదు పూజా మందిరంలో. ఏమైపోయిందో తెలియలేదు, చాలా దిగులు పడ్డాడు. దీంట్లో ఎక్కడికి పోయింది, నేను ఆరాధించే దైవం పరమేశ్వరుడు నాకు కనపడకుండా పోయాడే అని చాలా బాధపడ్డాడు. ఒక చిన్న విగ్రహానికి పూజ చేసే అలవాటు ఉన్నవాడు అది కనపడకపోతే చాలా విలవెల్లాడతారు. రావణుడు కూడా అదే స్థితిలో చాలా బాధపడ్డాడు, ఏమైందో అర్థం కాక. అది ఒక ప్రమాదకరమైన సూచనగా అనిపించి దిగులు పడ్డాడు. సరిగ్గా దానికి తగ్గట్టే ఇక్కడ చూసేప్పటికీ ఈ సేనా సమూహం అంతా కనపడుతుంది. ఇంతలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, ఇప్పుడే ఒక తెల్లని హంస, చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా వైభవంగా ఉంది, మంచి రాచకీయుతో నడుస్తుంది. ఆ హంస వచ్చి సీతతో మాట్లాడి వెళ్ళింది. ఆ హంస రాముడు పంపిస్తే వచ్చింది. రాముడి దగ్గర నుంచి సీతకు రాయబారం చేయడానికి వచ్చింది ఆ హంస. ఏమని రాయబారం చేసింది అంటే, సీత నువ్వు దిగులు పడకు, మేము వచ్చేసాం, వారధి కట్టుకున్నాం, లంకా నగరానికి చేరాం, కాసేపట్లో యుద్ధం ప్రారంభిస్తాం, రావణుడి సంగతి ఏమిటో తేల్చేస్తాం,
నీకు విముక్తి కలిగిస్తామని సీతమ్మకు ధైర్యం చెప్పడానికి రామచంద్రమూర్తి ఈ హంస ద్వారా కబురు పెట్టాడు. ఈ హంస రూపంలో అక్కడికి వచ్చి రాముడికి ఎదురుగా కనపడి రాముడి సందేశాన్ని సీతమ్మకు అందించింది ఎవరు అంటే హంస కాదు, పరమేశ్వరుడే. సీతారాముల పట్ల అపారమైన ప్రేమ కలిగిన పరమేశ్వరుడు హంస రూపాన్ని పొంది అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడని ఎలా రుజువవుతోంది ఆయన పరమేశ్వరుడే అని తాను పూజించే వెండి హంస కనపడలేదు, అక్కడికి వెళ్ళిపోయి ఆ పని చేసింది. అరే, ఇంతకాలంగా నేను పరమేశ్వరుడిని పూజిస్తున్నానే, నాకంటే రాముడే ఎక్కువైపోయాడే పరమేశ్వరుడికి. నాకంటే మునుపైన భక్తుడటే ఈ నాళీక బంధన్వయుడు. నాళీక బంధుడు అంటే సూర్యుడు, నాళీక బంధు అన్వయుడు అంటే సూర్యవంశానికి చెందిన ఈ రాముడు నాకంటే గొప్ప భక్తుడా ఏమిటి? నాకంటే మునుపైన భక్తుడటే నాళీక బంధన్వయుడు. ఆ కొన్నాడు శివుండు దంపతుల మధ్యన్ వార్తలందింపగా క్ష్మాకన్యాపతి ఇంతదాకను బహిశత్రుండే. ఇప్పటి వరకు రాముడు నాకు పైకి మాత్రమే శత్రువు, యుద్ధం చేసుకుంటాం మేము. ఇప్పుడు నా మనస్సుకు సంబంధించిన అర్చన విషయంలో కూడా శత్రువు అయిపోయాడు. నా ఇష్టదైవాన్ని తాను లోపరుచుకున్నాడు. ఇంతదాకను క్ష్మాకన్యాపతి బహిశత్రుండే. ఈనాటి కిందాకన్ వచ్చిన ఎంత కన్పడియే అంతఃశత్రుతాస్థానమై. నా మనస్సులో కూడా శత్రుత్వాన్ని కల్పించి నా మనస్సులో ఆరాధ్యదైవమైన పరమేశ్వరుణ్ణి తన వైపుకు తిప్పేసుకున్నాడే. అరే, ఎంత ఘోరం జరిగిందని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే అంతకుముందు ఆంజనేయుడి చేతిలో చనిపోయిన అక్షకుమారుడి భార్య, కోడలు, రావణుడి కోడలు, ఆ వెండి హంస తీసుకొచ్చి మనవడిని వెంట పెట్టుకుని, అంటే ఆ అక్షకుమారుడి పిల్లవాడు ఉన్నాడు, ఆడుకునే పిల్లవాడు, ఆ పిల్లవాడితో కలిసి వెండి హంస తీసుకొచ్చి మామగారి చేతిలో పెట్టి, మామయ్య గారు కంగారు పడకండి, బాధపడకండి, ఈ పిల్లవాడు సరదాగా హంస బాగుందని ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోయాడు, నేను చూసి ఒరే తప్పురా, ఇది మామ తాతగారు పూజ చేసుకునే హంస అని చెప్పి వాడిని మందరించి ఆ బొమ్మ తీసుకొచ్చాను, మీరు కంగారు పడకండి అని చేతిలో పెట్టింది. ఆ మనవడిని చూసి అపారమైన ఆనందం కలిగింది. ఒరే తీసుకెళ్ళి ఆడుకున్నావు జాగ్రత్తగా, మీ అమ్మ ఇమ్మట్టి ఇచ్చేసావు, ఎక్కడో పారేయకుండా, అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రాణాలు వచ్చాయి, నా ఆరాధ్యదైవం నా దగ్గరే ఉన్నాడు, అక్కడెక్కడికో వెళ్ళి వార్తలు అందిస్తున్నాడని కంగారు పడ్డానని. పూజా మందిరంలో తాను పూజించే బొమ్మ కనపడకపోతే ఆందోళన పడినవాడు మళ్ళీ కనపడితే ఎంత పరవశించిపోతాడో అలా రావణుడు చేశాడు. అంటే దైనందిన జీవితంలో ఉండే వృత్తాంతాన్ని రావణుడి కథకు ముడిపెట్టి ఒక అద్భుతమైన కల్పన చేశాడు విశ్వనాథ వారు. తన ప్రాణంబులు లేచి వచ్చినవి దైత్యస్వామికి ముద్దుమన్మని వే చంకను గుంచు చుంబన విధామత్తుండు తా హంసనిచ్చెను. నీకు మంచి వెండి హంస ఒకటి చేయించి ఆడుకోవడానికి ఇస్తానరా, ఇది మాత్రం పూజా మందిరంలో పెడదామని వేరే హంస చేయించి ఇచ్చాడు. క్రీడామయమైన వస్తువుగా ఆ చిన్నారి పొన్నారికి మనమందుం తన తాత ముద్దిడుకొనెన్ మత్తార అర్ధాక్షుడై. చాలా ప్రేమతో మనవాడిని ముద్దు పెట్టుకున్నాడు, వాడికి చాలా కానుకలు ఇచ్చాడు, ఆనందాన్ని కలిగించాడు. ఇక ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు చాలా చాలా జరిగాయి. అందులో ఒక సన్నివేశం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సన్నివేశం, రాక్షసులు 7 రోజులు జరిగిన యుద్ధంలో ఒకనాడు రాత్రి వేళ దొంగ దాడి చేశారు. రామరావణ యుద్ధం కానీ కురుక్షేత్ర సంగ్రామం కానీ పగటి వేళ మాత్రమే జరిగింది, రాత్రి వేళ యుద్ధం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకే యుద్ధం, సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి, సూర్యోదయం అయిన తర్వాతే యుద్ధం ప్రారంభించాలి, రాత్రిపూట యుద్ధం చేయరు, వాళ్ళ నియమం. కానీ ఒకనాటి రాత్రి వేళ దొంగదాడి చేయాలనే దురుద్దేశంతో రాక్షస వీరులందరూ వానరుల మీద దాడి చేశారు. చీకటిగా ఉంది, ఎవరిని కొడుతున్నారో తెలియదు. వానరుడు అనుకుని రాక్షసుడు ఇంకో రాక్షసుడిని కొట్టాడు. ఒరే నేను రా, నన్ను కొట్టాడు, నువ్వా వానరుడు అనుకున్నాను రా అంటాడు వాడు. చాలా చిత్రంగా ఉంటుంది ఇది. వాల్మీకి మహర్షి యుద్ధం జరిగిందని చెప్పారు, కానీ ఆ యుద్ధం ఎలా జరిగిందో విశ్వనాథరావు చమత్కారంగా వర్ణించారు. ఓరి నేను విద్యున్మాలిని రా మహాకాయుడా. ఒరే నేను రా విద్యున్మాలిని, ఒరే మహాకాయుడు, వాడి పేరు అవతల వాడి పేరు మహాకాయుడు, కొట్టిన వాడి పేరు. కొండంత దెబ్బను కొట్టినావు, నన్నింత దెబ్బ కొట్టావుట్రా. ఓరి రుండి నేను రోయి మహాదంష్ట్రుడను. రుండి అనే రాక్షసుడితో మహాదంష్ట్రుడు అనే రాక్షసుడు అంటున్నాడు, ఒరే నేను మహాదంష్ట్రుడిరా రుండి, నన్ను కొట్టావేమిట్రా
అంత దెబ్బ కొట్టకుము నన్ను, ఇంకోసారి కొట్టామంటే చచ్చిపోతాను, కొట్టకు. అయ్యో నీవా తీవ్రమైన బాణము చేత గుండియ వచ్చితి కుటిలదంష్ట్రా. కుటిలదంష్ట్రుడు ఇంకో రాక్షసుడు ఉన్నాడు. వాడిని బాణం వాడి మీద విసరకుండా ఇలా బాణం తీసి గుచ్చాడు వాడి మీద. ఇంకో రాక్షసుడు, వాడు వానరుడు అనుకుని, అయ్యో నువ్వా పొరపాటు గుచ్చాను, నన్ను వానరుడు అనుకున్నాను రా, మన వాడిని నేను గుచ్చాను, అయ్యో నువ్వు బాధపడకూడదు అన్నాడు. వీడెవ్వడో కపివీరుండు కావలే తెలియకుండంగా వచ్చి కలచెనన్ను వాడనుకుంటున్నాడు, నన్ను కొట్టినవాడెవడో వానర వీరుడు అయి ఉంటాడు, రాక్షసుడు అయితే నన్నెందుకు కొడతాడు అనుకుంటాడు. ఇలా చిత్రంగా చీకట్లో ఇక్కడ విశ్వనాథ చమత్కారం ఏంటంటే, రాక్షసుడు రాక్షసుడిని కొట్టింది మాత్రమే వర్ణించాడు, వానరుడు వానరుడిని కొట్టింది వర్ణించలేదు. కొట్టే ఉండొచ్చు కానీ అది వర్ణించలేదు. ఎందుకు వర్ణించలేదంటే వానరులు జ్ఞాని అయిన పరమాత్మ అధీనంలో ఉన్నారు, రాక్షసులు మూర్ఖుడైన రావణుని అనుచరులుగా ఉన్నారు. మూర్ఖుడైన వాడికి చీకటి ఉంటుంది మనస్సు లోపల కూడా, జ్ఞాని అయిన వాడికి మనస్సులో ఉన్న వెలుగు చీకటిలో కూడా పనిచేస్తుంది, వాడు పొరపాటు పడడు. ఈ సత్యము చమత్కారంగా చెప్పకనే చెప్పడానికి రాక్షసులు పడిన ఇబ్బందులే చెప్పారు కానీ వానరులుగా ఇబ్బంది పడ్డట్టు చెప్పలేదు. ఇందులో రెండు సంఘటనలు మధ్యలో జరిగాయి. ఒక సంఘటన, సువేల పర్వతం మించి ఈ పరివారం మొత్తం రావణుడిని, రావణుడి పరివారాన్ని, రావణుడి నగరాన్ని చూశారు. చూసినప్పుడు రావణుడు మధ్యలో బయటకు వచ్చాడు. ఆంజనేయుడికి ఎవరెవరో తెలుసు కదా, అదిగో రావణుడు అన్నాడు. సుగ్రీవుడికి మంచి ఆవేశం వచ్చేసింది ఉన్నట్టుండి అక్కడి నుంచి ఒక దూకి రావణుడితో ద్వంద్వయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడిదే పైచేయిగా ఉన్నట్టు కనపడుతున్న దశలో ఎలాగో తప్పించుకుని రావణుడిని పడగొట్టి రావణుడి కిరీటాన్ని చేతపెట్టుకుని రావణుడికి దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కిరీటాన్ని రాముడి పాదాల మీద పెట్టి నమస్కారం చేశాడు. ఇది వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు 2-3 రోజులు గడిచాక యుద్ధంలో. రెండో సన్నివేశం ఏమిటంటే, అంగదుడిని రాయబారిగా పంపారు. అంగదుడు రాయబారిగా వచ్చాడు. రావణాసురుడు అన్నాడు, ఒరే నీకు బుద్ధి లేదురా, మీ నాన్నని చంపిన వాడి పక్షాన రాయబారానికి వచ్చావు, నువ్వెంత తెలివి తక్కువ వాడివి అన్నాడు. ఈ విశ్వనాథ వారు కల్పించిన సంభాషణ. ఆ అంగదుడు అన్నాడు, నీకు సగమే తెలుసు రావణ, రాముడు మా నాన్నని చంపాడనే నీకు తెలుసు, నువ్వెందుకు రాయబారానికి వచ్చావంటున్నావే, అసలు ఈ రాయబారం చేయడానికి అర్హత కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే నేనే మొదటివాడు. ఎందుకో తెలుసా, మా నాన్నని చంపాడని నీకు తెలుసు, ఎందుకు చంపాడో నాకు తెలుసు. మా నాన్న అధర్మం చేస్తే చంపాడు, నాకేమర్థమైంది, ఎవడు అధర్మం చేసినా రాముడు చంపుతాడని అర్థమైంది. ఇప్పుడు నువ్వు అధర్మం చేసావు, నిన్ను కూడా చంపబోతున్నాడని చెప్పడానికి నాకంటే అర్హుడు ఎవడున్నాడు? నేను స్వానుభవంతో చెప్తున్నా, అన్యాయంగా మా నాన్న చచ్చిపోయాడు అధర్మం చేసి, నువ్వు కూడా అలా చచ్చిపోతావు, అందుకని అధర్మం మానుకో, సీతమ్మని ఇచ్చేసే చెప్పడానికి అర్హత ఉన్న రాయబారంటూ ఎవడైనా ఉన్నాడంటే అది నేనే అన్నాడు. ఒరే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడి సంగతి చూడండి అన్నారు. అందరూ వచ్చారు రాక్షసుడు వాడు పట్టుకోవడానికి. అంగదుడు ఒక్కసారి అక్కడి నుంచి ఎగిరాడు. ఎలా ఎగిరాడంటే, అంగదుడు ఎగిరిన విధానానికి ఆ రాజభవనానికి ఉన్న పై ప్రాకారం ఊడి పడిపోయింది, దాన్ని తెలుసుకుని మరీ ఎగిరి వెళ్ళిపోయాడు. ఈ శిఖరం పడిపోవడం అనేది ఒక దుశ్శకునంగా రావణుడు బాధపడ్డాడు. ఒకటి కిరీటం పడిపోయింది అంటే అధికారం పోయింది, కిరీటం పోవడం అంటే తల పోవడమే లెక్క రాజులకు. రెండవది ప్రాకారం పడిపోయింది అంటే నా అధికారము పోబోతోంది, నా ప్రాణము పోబోతోంది, నా వైభవం కూడా పోబోతుంది, నా సంపదలు కూడా పోతున్నాయి అనే సూచన అందులో ఉన్నదని క్షణకాలం పాటు లోపల భయపడ్డాడు, పైకి మాత్రం బెంకంగా ఉన్నాడు. ఇప్పుడు వరుసగా యుద్ధం ప్రారంభమై ఒక్కొక్కళ్ళు రావణుడికి సంబంధించిన వాళ్ళందరూ పోతుంటే ఆయనకు అనిపించింది, అవును నిజమే, సుగ్రీవుడు వచ్చి అప్పుడు నా కిరీటం పడగొట్టాడు కదా, కిరీటమే తీసాడా నా తాకాయ తీసేశాడా తెలియటం లేదే, మకుటమే తీసేనో మరియు మస్తకమే తొలగించనేమో, కాదులే మస్తకమును తీసినన్ తిరిగి తానెటు వచ్చును గేహసీమకు, నా తలకాయ తీసేసి ఉంటే నేను తిరిగి రాలేదుగా, కాబట్టి తలకాయ ఉంది, కిరీటం మాత్రమే తీసుకెళ్ళాడు అని తనకు తను సమాధానం చెప్పుకున్నాడు. అయినా నేను చిన్న పొరపాటు చేశాను. ఏమిటంటే ఆ పొరపాటు, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మానవుల వల్ల వానరుల వల్ల తప్ప ఇంకెవరి వల్ల నాకు అపాయం లేకుండా ఉండాలి అని వరం అడిగాను.
నా ఉద్దేశం ఏంటంటే మానవులు సామాన్యులు, పిరికి వాళ్ళు, తక్కువ వాళ్ళు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళని ఏం చేస్తారు అనే భావంతో. ఇప్పుడు నన్ను చంపడానికి వానరులు మానవులే తయారయ్యారు. ఆనాడు పొరపాటు చేశాను, వీళ్ళిద్దరిని కూడా కలిపేసి ఉంటే బాగుండేది, నేను తప్పు చేశాను అని అనుకుంటున్నాడు రావణుడు. మానిసులు అల్పశక్తులని మానితి కోరగ వారి నుండి రానటులన్ మృతిన్. వాళ్ళ వల్ల నాకు మరణం రాకుండా ఉండాలి అని కోరడం మానేశాను. వాళ్ళని ఏం చేయలేరు అని. కానీ మృత్యురానగుచున్నది వారి నుండియే, వాళ్ళ వల్లే నాకు మరణం వచ్చేట్టుగా కనపడుతోంది అని నాకు సందేహం కలుగుతోంది. ఇలా అనుక్షణం సందేహపడుతూ రావణుడు యుద్ధం నిర్వహించాడు. అందుకని ఈ మొదటి ఖండానికి సంశయ ఖండము అని పేరు పెట్టాడు. ఈ యుద్ధం జరుగుతుండగా రావణాసురుడు కనిపించింది, మన వాడు లాభం లేదు, వీళ్ళ శక్తి సరిపోవటం లేదు, కుంభకర్ణుడు వెళితే ఈ కథ ఒక కొలిక్కి వస్తుంది, వాడు నిద్ర లేపండి అన్నారు. అక్కడి నుంచి ఆ రెండవ భాగానికి కుంభకర్ణుడు చేసిన యుద్ధం కాబట్టి దానికి కుంభకర్ణ ఖండం అని పేరు పెట్టాడు. ఆ కుంభకర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు అంతకుముందు యుద్ధంలో కూడా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా యుద్ధాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రధానమైన నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని కుంభకర్ణుడు యుద్ధం చేసిన సన్నివేశం చుట్టూ అల్లుకున్న కథ కాబట్టి కుంభకర్ణ ఖండం రెండవ ఖండం. మొదటిది సంశయ ఖండం, రెండవది కుంభకర్ణ ఖండం. ఈ కుంభకర్ణ ఖండంలో కుంభకర్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు. కుంభకర్ణుడు చాలా గొప్పవాడు. నా తమ్ముళ్లలో కుంభకర్ణుడు అపారమైన పరాక్రమ సంపన్నుడు. ఒక్కటే వాడికి ఉన్న బలహీనత, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. అంటే మనం సరదాగా చెప్పుకోవాలంటే కుంభకర్ణుడికి 2 పాయింట్ ఫార్ములా: తినగానే నిద్ర, లేవగానే ఆకలి. బాగా తింటాడు, నిద్రపోతాడు, నిద్రపోయి లేచాడా మళ్ళీ ఆకలి, మళ్ళీ పూర్తిగా కడుపు పీకల దాకా తింటాడు, మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోవడం తినడం తప్ప వాడికి ఇంకేం తెలియదు. వాడిని నిద్ర లేపాలంటే చాలా కష్టం. ఎంత కష్టపడ్డారంటే వాడిని నిద్ర లేపడానికి వీళ్ళు ఆయాసపడి వీళ్ళకి నిద్ర వచ్చింది, అలసిపోయి. అంత కష్టపడి నిద్ర లేపారు. ఏనుగుల చేత తొక్కించారు, శూలాలతో పొడిచారు, అతి రుచికరమైన ఘాటైన మాంసాల వాసనలు చూపించారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే వాడు ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. వాడు వస్తున్నాడు రావణుడు కొనుక్కుంటానికి. మిమ్మల్ని రమ్మన్నారు రావణాసురుల వారు అని చెప్పారు. వాడు వస్తున్నాడు. రావణుడు అనుకుంటున్నాడు, ఆ ఒక్క ప్రశ్న అట్టులే ఉన్నది, ఇతడు నన్ను వధించుటగా అన్నది. నా మనస్సులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. నన్ను చంపడానికి విష్ణుమూర్తే రాముడి వేషంలో వచ్చాడా అనే అనుమానం నాకు అలాగే ఉన్నది. యుద్ధం జరుగుతున్న తీరు చూడగా మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు దెబ్బతింటున్న సన్నివేశాలు చూస్తుంటే బహుశా వచ్చిన వాడు విష్ణువేమో అని నా మనస్సుకు అనుమానంగా ఉంది అనుకుంటూ ఇప్పుడు మన కుంభకర్ణుడు కనుక పంపించామా, వాడు విష్ణుమూర్తి అయితే మనవాడు పోతాడు. వాడు మామూలు మానవుడైతే కుంభకర్ణుడు గెలుస్తాడు. ఈ దెబ్బతో, కుంభకర్ణుడిని పంపిన దెబ్బతో రాముడు విష్ణుమూర్త మానవుడా అనే అనుమానం తీరిపోతుంది. అందుకని కుంభకర్ణుడిని తప్పకుండా పంపాలి. మనకు విజయానికి విజయం వస్తుంది, నా మనస్సును బాధపడుతున్న సందేహం కూడా తీరిపోతుంది. అందుకని కుంభకర్ణుడిని పంపిస్తాను నేను. కుంభకర్ణుడు కనుక వస్తే ఇంకా మనకి దిగులు లేదు, అనుమానం లేదు అనుకుని కుంభకర్ణుడిని గురించి ఆలోచిస్తున్నాడు. కుంభకర్ణుడు వస్తుంటే మా కుంభకర్ణుడు ఎంత గొప్పవాడంటే అసలు కుంభకర్ణుడు వెళితే యుద్ధమే చేయక్కర్లేదు, మావాడు యుద్ధంతో పనిలేదు. ఇలా గుప్పిడి తెరుస్తాడు, ఓ 10 మంది వానరులు పట్టుకుని తినేస్తాడు. ఇలా గుప్పిడి తెరుస్తాడు, 20 మంది వానరులు పట్టుకుని తినేస్తాడు. 20-30 వానరులు ఒకేసారిగా నదిలేస్తాడు, భూమి వెళ్ళేట్టు. అందువల్ల మా వాడు వెళితే వానరసేన ఒక్క రోజులో మొత్తం కరిగిపోతుంది, మొత్తం అంతా తినేస్తాడు. వాడు అంత శక్తి కలిగిన వాడు. వాడి ఆకారం చూస్తే ముందు వాడు హడి తెచ్చిపోతాడు, వాళ్ళని తొక్కేస్తాడు, వాళ్ళని గుప్పిట్లో నలిపేస్తాడు, ఇవన్నీ చేయగలడు. కాబట్టి వాడు వస్తే మంచిది. వాడు ఎలాంటి వాడంటే అక్కడ ఉన్న వాళ్ళతో అంటున్నాడు, మా తమ్ముడు కుంభకర్ణుని ఎందుకు కబురు పెట్టానో తెలుసా, నువ్వు కొడుతూనే ఉంటావు, వాడు దెబ్బలు లెక్క చేయకుండా తింటూనే ఉంటాడు. ఎదుటి వాడు కొడుతున్నా కూడా, శత్రువు కొడుతున్నా కూడా పట్టించుకోడు, కొడితే కొట్టాడు, ముందు వెళ్ళని తినేద్దాం అనుకుంటాడు అన్నమాట. నీవు కొట్టెడి వాడవు, నీవు కొట్టుచుందు, ఆ తండును తినుచున్నవాడు తినుచుండునేయుండు. అమ్ము లేదును ధనుస్సు లేదు, కొండలు విసరుట లేదు పైన. వాడికి ధనుర్బాణాలతో పనిలేదు, కొండలు వృక్షాలు ప్రకటించి శత్రువుల మీద విసరడం పనిలేదు, పట్టుకోవడం తినేయడం. ఇదే మా కుంభకర్ణుడి కార్యక్రమం. వాడు వస్తే కథ కొలిక్కి వస్తుంది. పిడుగులు పడుచున్నను వాడు ఇడియడు, గిరిరాజమైన విడియనువో,
అతడు యుద్ధము చేయడు వంశిడి శత్రుల మొదలు పెట్టి తినుచుయుండు. వాడు యుద్ధం చేయడు, అందరినీ తినేస్తూ ఉంటాడు, శత్రువులందరినీ, వానరులందరినీ. కాబట్టి వాడు వస్తే 2 విధాల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కుంభకర్ణుడు వస్తే బాగుంటుంది. కుంభకర్ణుడు నిద్రలేచి వస్తూ అవును కానీ ఎందుకురా నా నిద్ర పాడు చేశారు మధ్యలో, ఎందుకు నన్ను నిద్ర లేపినట్టు ఎందుకు రమ్మన్నాడు మా అన్న అంటే జరిగిన కథ అంతా చెప్పారు. ఇప్పటివరకు జరిగిన కథ అంతా వాడు వచ్చాడు. ఇదే అబ్బాయి సంగతి, వాళ్ళంతా పనికిరాని వాళ్ళు, మన వాళ్ళు, నువ్వు వెళ్తే కానీ ఈ కథ కొలిక్కి రాదు, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అంటే కుంభకర్ణుడు అలాగే తప్పకుండా వెళ్తాను అనలేదు. ఈ యుద్ధం అనవసరం, మనం ఓడిపోతామని అనలేదు. అనకుండా నువ్వు నన్ను ఇప్పుడు నిద్రలేపి యుద్ధానికి వెళ్ళాలంటున్నావు చూడు, నువ్వు ఎలాంటి వాడివంటే తెలివి తక్కువ వాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే ముందు చేయవలసిన పని వెనకాల చేస్తాడు, వెనకాల చేయవలసిన పని ముందు చేస్తాడు. నువ్వు అలాంటి తెలివి తక్కువ వాడు. ఎందుకు యుద్ధానికి వచ్చాడు రాముడు అంటే ఈ వృత్తాంతం అంతా చెప్పారు. సీతను తీసుకొస్తే యుద్ధానికి రాడా, మరి సీతని అపహరించబోయే ముందు నువ్వు నన్ను నిద్రలేపి ఒరే సీతని అపహరిద్దాం అనుకుంటున్నాను, సీతను తీసుకొచ్చేస్తే మనకు బాగుంటుందని నాకు అనిపించింది అని నా సలహా అడుగుంటే నేను వెళ్ళి రాముడిని చంపేసేవాడిని, తర్వాత నువ్వు సీతను తీసుకొస్తే అసలు ఈ సమస్యే ఉండేది కాదు. మరి నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివంటే ముందు చేయవలసిన పని వెనకాల, వెనకాల చేయవలసిన పని ముందు చేస్తున్నావు. అయినా మానవులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు తొందరగా యుద్ధానికి రారు, ఎందుకు వచ్చారో నాకు ఆశ్చర్యంగా ఉంది. మానవులు చాలా మంచి వాళ్ళు యుద్ధానికి రారు, ఎందుకు వచ్చారో ఆశ్చర్యంగా ఉంది అనే మాట కుంభకర్ణుడు పలికాడు అంటే ఆ కుంభకర్ణుడు వెనకాల విశ్వనాథవారు అన్నాడు. అందుకని కుంభకర్ణుడి చేత ఆ మాట పలికించాడు. మన దితి జాతి సంతతికి మానవ జాతికి భేదమున్నది. మన రాక్షసులకి మానవులకి చాలా తేడా ఉంది. ఆ మనుజులు స్వీయ ధారుని రమా పరితృప్తులు. మానవులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకున్న రాజ్యంతో వాళ్ళు తృప్తి పడతారు. సత్యధర్మ పాలన పరమార్థ చేతసులు. సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు. ఇలా సకలార్థ రమానుభోగ వాంఛను మన ముందుము. ఇంకా రాజ్యం కావాలి, ఇంకా సంపదలు కావాలి, ఇంకా అధికారం కావాలి, ఇంకా భోగాలు అనుభవించాలి అని ఎందరెందరో స్త్రీలను చేపట్టాలి. ఇలాంటి పాడు ఆలోచనలు మనకుంటాయి కానీ మానవులకు ఉండవు. మరి ఇలాంటి సందర్భంలో రాముడు దండెత్తి వచ్చాడు అంటున్నావు, మనం దండెత్తలేదు కదా, రాముడే వచ్చాడు అంటున్నావు. ఏటికి నీ సాధువు రాముడు ఎత్తి వచ్చెనో. మంచివాడైన రాముడు ఎందుకు మన మీదకి యుద్ధానికి వచ్చాడో నాకు అర్థం కావటం లేదు. నాకేమనిపిస్తోందంటే అన్నయ్య, 4 పురుషార్థములైచను 4 గుర్రములు కట్టిన బండియున్. మానవ జీవితం ఎటువంటిది అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు 4 గుర్రాలుగా కట్టుకున్న 4 గుర్రాలతో కలిసి నడిచే బండి అది. 4 గుర్రాలు ఉండాలి బండి నడవాలంటే. కేవలం అర్థకామాలు 2 ఉంటే సరిపోదు. ధర్మం ఉండాలి, అర్థకామాలను ధర్మాన్ని అనుసరించి మానవుడు పొందాలి, తద్వారా మోక్షాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది మానవ జీవిత పరమార్థం. మానవ జీవితం అనే వాహనం 4 గుర్రాల ద్వారా నడపబడాలి. ఆ 4 గుర్రాలు 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు. 4 పురుషార్థములైచను 4 గుర్రములు కట్టిన బండియున్ సమముగా జన. 4 గుర్రాలు సమానంగా ఒకవైపు వెళ్ళాలి. ఓ గుర్రం ఇటు, ఇంకో గుర్రం అటు, లేకపోతే కుదరదు. యాత్ర సుఖంబుగా నగున్. కట్టిన గుర్రమొక్కడు అధికంబుగా నేగిన. 4 గుర్రాలు సమానమైన వేగంతో వెళ్ళాలి. మధ్యలో ఒక గుర్రం ఎక్కువ ఉత్సాహంగా వేగంగా వెళ్ళిపోయిందనుకో బండి పడిపోతుంది. అంటే మధ్యలో అర్థమో కామమో హద్దులు మీరిందా జీవన విధానానికి ప్రమాదం సుమా. కట్టిన గుర్రమొక్కడు అధికంబుగా ఏగిన దారి వీడి ఏ చెట్టును తాకునో. శిలను జందునో గట్టమునందు జారునో. ఓ బండరాయి కొట్టుకుంటుందో, ఓ చెట్టుకు తగులుతుందో, లేక ఏ గోతులో అయినా పడిపోతుందో ఎవరు చెప్పగలరు? ధర్మార్థ కామమోక్షాలు 4 సమానంగా నడుపుకునే లక్షణం లేకపోతే జీవన వాహనం, జీవితం అనే వాహనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అని ఇలా మొదలుపెట్టి ఎన్నో నీతులు చెప్పాడు. వాల్మీకిలో కూడా చెప్పాడు కానీ విశ్వనాథ వారు ఆ నీతి విధానాన్ని బాగా విస్తృతంగా వర్ణించారు. వర్ణించిన తర్వాత
విన్నాడు రావణుడు. ఒరే ఇప్పుడు నేర్చుకున్నావా ఈ శాస్త్రాలన్నీ, నిద్రపోతే నిద్రలోనే నేర్చుకున్నావా అని వెక్కిరించాడు. నీ ముందాగడు నీరజాసనుడు. ఒరే నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తే బ్రహ్మదేవుడి కంటే నీకే ఎక్కువ శాస్త్ర విషయాలు తెలిసినట్టుగా ఉంది. వెక్కిరింపు అనమాట. నీ ముందాగడు నీరజాసనుడు నీ నిద్రాజడత్వంబు లేక ఆమై వేదములాగమాడి నిరతాభ్యాసంబు కావింపనంచు ఏమో ఇట్టుల చేసినెప్పుడును. నీ ముందు బ్రహ్మదేవుడు ఓడిపోతాడని తెలిసి నువ్వు గనక మేలుకు నుండి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు అధ్యయనం చేయడం మొదలు పెడితే బ్రహ్మదేవుడు ఓడిపోతాడని భయపడి నువ్వు మేలుకోకుండా నిద్రపోయేలాగా చేశాడు నిన్ను. అందుకని ఎప్పుడు నిద్రపోతావు. నువ్వు మేలుకుంటే ఇవన్నీ చదివేస్తావు, బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడు అయిపోతావు. అందుకని నువ్వు ఎక్కడ బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడు అయిపోతావు అని బ్రహ్మదేవుడు భయపడి నీకు నిద్ర మత్తు వచ్చేలాగా చేశాడు. ఇది వెక్కిరింపు అన్నమాట. నీ ముందాగడు నీరజాసనుడు నీ నిద్రాజడత్వంబులేక. కథంతా వాల్మీకంలో ఉన్నదైనా విశ్వనాథ వారి పాత్రలు మాట్లాడుకుంటున్నప్పుడు, కథ జరుగుతున్నప్పుడు కొత్త రామాయణం చదువుతుంటే అనిపిస్తున్నాడు. అందులో లేని సంభాషణలు, అందులో లేని భావాలు. పోనీ రామాయణానికి విరుద్ధమైనవి అంటే వాల్మీకి రామాయణానికి విరుద్ధమైనవి కాదు, ఆ భావాన్ని వివరించేది. అది విశ్వనాథ వారి ప్రతిభ. నీ ముందాగడు నీరజాసనుడు నీ నిద్రాజడత్వంబులేక ఆమై వేదములాగమాడి నిరతాభ్యాసంబు కావింపనంచు ఏమో ఇట్టుల చేసినెప్పుడును. నీవు ఈ మెట్ట వేదాంతములు నా ముందాడవు. అలా కాకపోతే కొద్ది కొద్దిగా నేర్చుకున్న ఈ మెట్ట వేదాంతం నా ముందు నువ్వు వల్లించే ప్రయత్నం చెయ్యవురా. నిద్రలో రచితన్నా ఎన్ని శాస్త్రంబులను. నిద్రలోనే ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నావే, నువ్వు మేలుకుంటే ఎన్ని నేర్చుకునేవాడివో. తమ్ముడిని మందలించడం, వెక్కిరించడం అన్నమాట ఇది. అందుకని కుంభకర్ణుడితో ఆ మాట అన్నాడు. సరే ఇదంతా ఎందుకు, మన ధర్మం ప్రకారం స్వధర్మాన్ని పాటిస్తాం. స్వధర్మం అంటే రాక్షసుల స్వధర్మం ఏంటంటే మానవుల మీద యుద్ధం చేయడమే. కాబట్టి మన స్వధర్మాన్ని పాటించి ధర్మాన్ని పక్కన పెట్టి మన రాక్షసు జాతి ధర్మాన్ని అనుసరించి నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను యుద్ధానికి వెళ్తా. ఇప్పటికే ఒక తమ్ముడు అవతల పార్టీలో చేరిపోయాడని ఏడుస్తున్నావు కదా, నేను ఆ పని చెయ్యలే, యుద్ధానికి వెళ్తాను అన్నాడు. ఆ లంకా నగరంలో రావణుడికి ఎంత ఫాలోయింగ్ ఉందో కుంభకర్ణుడికి కూడా అంత ఫాలోయింగ్ ఉంది. కుంభకర్ణుడి ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, రావణుడి ఫ్యాన్స్ కాకుండా. వాళ్ళందరూ కుంభకర్ణుడు జై కుంభకర్ణుడు జై అంటే వాళ్ళు వచ్చారు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరితే వాళ్ళకి ఉత్సాహంగా ఉంది. కుంభకర్ణుడి నాయకత్వంలో మేమంతా యుద్ధానికి వెళ్తాము వచ్చారు వాళ్ళు. ఎక్కడికి రా మీరంతా అన్నాడు కుంభకర్ణుడు. మేము కూడా నీతో పాటు యుద్ధానికి వస్తామయ్యా, రాముడి మీద యుద్ధానికి నువ్వు ఒక్కడే వెళ్తావా, అది పద్ధతి కాదు, మేము కూడా వస్తాం. కుంభకర్ణుడు అన్నాడు మీరంతా ఎందుకురా, నేను ఒక్కడిని చాలు. అదేమిటయ్యా ఒక్కడి వెళ్ళలేదు యుద్ధానికి అంటే కుంభకర్ణుడు సమాధానం చెప్పాడు. రాముడు రాముడని నేను అనుకోవడం లేదు, అతడని అనుకోవటం లేదు. అతడని అనుకోవటం లేదంటే రాముడు మానవుడని అనుకోవటం లేదు. అతడే అనుకుంటున్నాను అంటే రాముడు విష్ణువే అనుకుంటున్నాను. రాముడు విష్ణువు, రాముడు మానవుడు అనే మాటలు వాడడు కవి కుంభకర్ణుడు నోట. అతండే అయినచో అమర మీరు నన్ను అనుసరించినను ప్రయోజనము లేదు. అతడే అయితే మీరంతా నా వెంట వచ్చి ఉపయోగం లేదు, నేను వస్తాను మీరు వస్తాను అంటే అతను విష్ణువు అయితే ఊరుకో రాముడు విష్ణువు ఏమిట్రా అంటారా. అతడాతండు కానిచో అమర తోడు చనగా ఏమీయు నాకు అవసరము లేదు. అతను విష్ణువు అయితే మీరు వచ్చి ఉపయోగం లేదు, అందరం తెచ్చిపోతాం. అతను మానవుడైతే మీరు రావాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడిని చాలు. కాబట్టి ఎలా చూసినా మీరు నా వెంట రానక్కర్లేదు, నేను ఒక్కడే పెడతాను. అతడే అయితే మీరు వచ్చి ఉపయోగం లేదు, అతడు కాకపోతే మీరు రావాల్సిన పని లేదు. ఇది చమత్కారంగా చెప్పిన మాట. అంటే కుంభకర్ణుడి దృష్టిలో రాముడు మామూలు మానవుడు కాదు, భగవంతుడు అనే ఒక అభిప్రాయం కలిగింది. ఇక్కడే కుంభకర్ణుడు ఇంకొక మాట, నిద్రలో నేర్చుకున్నావు శాస్త్రాలన్నీ, నీకు నిద్రమత్తు కలిగించాడు బ్రహ్మదేవుడు. ఎక్కడ బ్రహ్మదేవుడిని మించిపోతావు అని భయపడి అన్నావు కదన్నయ్య. సరే నిద్రపోతున్నానో మేలుకున్నానో తెలియదు కానీ ఇప్పటిదాకా నిద్రపోయాను, కానీ నేను ఇప్పటికైనా మేలుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నావు, ఆలోచించుకోవాలి. ఇది విశ్వనాథ వారు కుంభకర్ణుడి పాత్ర చేత రావణుడికి వేయించిన చురక. రావణుడు నిద్రపోతున్నాడా, మేలుకునే ఉన్నాడు కదా. నిద్ర అంటే భౌతికమైన నిద్ర కాదు, మెలకువ అంటే భౌతికమైన మెలకువ కాదు.
నిద్ర శరీరానికి అవసరం, ప్రతి వాళ్ళు నిద్రపోవాలి, నిద్రపోకపోతే ఏమైపోతామండి. కానీ ఆలోచన నిద్రాణంగా ఉండకూడదు, అది చైతన్యంతో ఉండాలి, సక్రమంగా ఆలోచించాలి. మన ప్రాంతాల్లో నిద్రపోయి లేస్తున్న వాడికి మెలకువ వచ్చింది అంటాం. మెలకువ అంటే జాగ్రత్త. కొంచెం విశాఖపట్నం దాటి వెడితే విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో నిద్రపోతున్నవాడు మెలుకుంటే తెలివి వచ్చింది అంటారు. అది కూడా చాలా మంచి మాట. మెలకువ అంటే జాగ్రత్త, తెలివి అంటే అసలు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకునే జ్ఞానం. అంటే నిద్రాణమైన స్థితి నుంచి చైతన్యాన్ని పొంది మానవుడు జ్ఞానాన్ని పొందాలి, జాగరూకతతో ఉండాలి. ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో ఆ విధానాలన్నీ తెలుసుకోవడం, మెలకువను పొందడం, తెలివిని పొందడం. మన వాడుక భాషలోని పదాలు యథాలాపంగా వాడేస్తూ ఉంటాం, కానీ క్షణకాలం ఆగి ఆలోచిస్తే ఆ మాట మనకి చాలా ప్రబోధిస్తుంది, చాలా విషయాలు తెలియజేస్తుంది. మెలకువ అనే మాట, తెలివి అనే మాట మామూలు మాటలు కాదని, కేవలం నిద్ర మేలుకోవడం కాదు అక్కడ ఉన్నది. అపారమైన దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మానవుడు సాధన ద్వారా తను తాను సన్నద్ధుణ్ణి చేసుకోవడం మానవ జీవితానికి అవసరం సుమా. ఆ మాట చెప్పడానికి ఆ పదం వాడాడు. సరే, వాడు ఈ మాట అని యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వచ్చిన కుంభకర్ణుని చూడగానే విభీషణుడు, వీడు మా ఇంకొక సోదరుడు, వీడి పేరు కుంభకర్ణుడు, వీడు చాలా ప్రమాదకరమైన వాడు, వీడు చాలా పెద్ద ఆకారాన్ని పొందుతాడు. చాలా ఎంత పెద్ద ఆకారాన్ని పొందుతాడో పెద్ద కొండలాగా ఉంటాడు. వీడి పదఘట్టంల కింద మన వాళ్ళు వానరులు కొన్ని వేల మంది నలిగిపోయే ప్రమాదం ఉంది. వీడితో చాలా ఎక్కువ తీవ్రమైన ప్రమాదానికి మనం ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి అని ఆ కుంభకర్ణుడి ప్రత్యేకతలన్నీ చెప్పాడు. చెప్తే లక్ష్మణుడు విని, అన్నయ్య, ఇంతటి వీరుడి మీద యుద్ధం చేయాలని నాకు ఉత్సాహంగా ఉంది, అందుకని నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, ఈ ఛాన్స్ నాకు ఇవ్వు, నేను యుద్ధం చేస్తాను అన్నాడు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వస్తున్నాడు కుంభకర్ణుడు. లక్ష్మణుడు ఎదురుగా వచ్చి యుద్ధానికి నుంచున్నాడు. కుంభకర్ణుడికి ఒక విషయం తెలుసు, రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. నల్లగా ఉన్నవాడు రాముడు, తెల్లగా ఉన్నవాడు లక్ష్మణుడు. వీడు తెల్లగా ఉన్నాడు, వీడు రాముడు కాదు. లక్ష్మణుడితో యుద్ధం చేయడం ఏంటి? నా ప్రెస్టేజ్ భంగం. ఎందుకంటే రాముడితో యుద్ధం చేస్తే గెలిస్తే కుంభకర్ణుడు గొప్పవాడు, రాముడిని జయించాడంటారు. లక్ష్మణుడితో యుద్ధం చేసి గెలిస్తే లక్ష్మణుడు కాబట్టి గెలిచాడండి అంటారు. విలువ ఉండదు. పొరపాటున ఓడిపోతే రాముడితో యుద్ధం చేసి ఓడిపోతారు, రాముడి చేతిలో కాబట్టి ఓడిపోయాడు, పర్వాలేదు అంటారు. లక్ష్మణుడి చేతిలో కూడా ఓడిపోయాడండి బొత్తిగా అంటారు. అందుకని లక్ష్మణుడితో యుద్ధం చేయడం కుంభకర్ణుడికి ఇష్టం లేదు, ప్రెస్టేజ్ పాయింట్ అనమాట. అందుకని ఇలా నుంచున్నాడు యుద్ధం చేయకుండా. అతని మీద ఏమీ ప్రయోగించట్లా, బాణాలు వేయడం లేదు, అతని మీద దూకటం లేదు, అలా నిలబడ్డాడు అంతే. లక్ష్మణుడు చూశాడు, దొరికాడు అనుకున్న బాణం వేసి కొట్టాడు. లక్ష్మణుడు ఏమనుకున్నాడంటే, ఈ ఒక్క దెబ్బతో కుంభకర్ణుడు హడిలిపోతాడు, ఈ కొట్టిన బాణం దెబ్బకి గిలగిల్లాడి నా మీద విరుచుకుపడతాడు, యుద్ధం ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఆ బాణం అలా తగిలి కింద పడిపోయింది. కుంభకర్ణుడు లెక్కలేట్టుగా ఇదివరకు ఎలా నుంచున్నాడు అలాగే నుంచున్నాడు. లక్ష్మణుడికి చాలా అవమానంగా అనిపించింది. ఇంత బాణం వేసి కొడితే నేను, కుంభకర్ణుడు చెక్కు చెదరకుండా ఇలా ఉన్నాడు ఏమిటి, ఇది నాకు అవమానం అనుకుని 2 బాణాలు ఒకేసారి తగిలేలా కొట్టాడు. ఇదివరకు ఎలా ఉన్నాడో కుంభకర్ణుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 4 బాణాలు కొట్టాడు, 10 బాణాలు కొట్టాడు. కుంభకర్ణుడిలో ఏ విధమైన చలనము లేదు, ఆ బండలాగా నుంచుని ఉన్నాడు. లక్ష్మణుడు బాగా ఆలోచించి అపారమైన తన ధనుర్విద్యా పాండిత్యం మొత్తాన్ని ఉపయోగించి అన్ని వైపుల నుంచి కొన్ని 100 బాణాలు కుంభకర్ణుడి శరీరానికి తగిలేలాగా కురిపించాడు. అన్ని వైపుల నుంచి తగిలాయి కాబట్టి విశ్వనాథ వారు ఏమంటున్నారంటే, నెగిడి లక్ష్మణుండు నెగిడించే శరములు వానగాగా. ఇంతకుముందే మనకు అనుభవం అయింది, వానలో ఉన్నప్పుడు చిరుకు అన్ని వైపుల నుంచి వచ్చి పడుతుంది, ఏదో ఒకవైపు నుంచే రాదు, అన్ని వైపుల నుంచి చిరుకులు మనల్ని ముట్టడిస్తాయి. అలా బాణాలు అన్ని వైపుల నుంచి వచ్చి కుంభకర్ణుడికి తగిలేలా కొట్టాడనమాట. అందుకని వానగాగా నిగిడి లక్ష్మణుడు నిగిడించే శరములు వానగాగా సూచి దానవుండు సరగననియే చాలు సామెత చెప్పిన ఎట్టులున్నది ఎరుగనై తినిను. చాలేవా యుద్ధం, ఇన్ని బాణాలు వేసి కొడితే నేనేమైనా లెక్క చేస్తాను అనుకున్నావా, చాలే ఏదో సామెత చెప్పినట్టుంది అన్నాడు. నువ్వెవరో నాకు తెలియపో అన్నాడు. తెలీదా? తెలుసు, అంటే నీతో యుద్ధం చేయవలసిన అవసరం నాకు లేదు, అందుకని నువ్వెవరో నాకు తెలియదు పో అన్నాడు. ఎవడరా నువ్వు, ఇంత దెబ్బ కొడతావా అనాలి కదా. అలా
నువ్వెవడో నాకు తెలియదు బో అన్నాడు. అంటే నీకు విలువే లేదు, అసలు నీతో యుద్ధం చేయవలసిన అవసరం నాకు లేదు, నాతో యుద్ధం చేసేంత స్థాయి నీకు లేదు అని చెప్పడం అనమాట. వాడి అహంకారం లాంటిది. అందుకే నాకు లెక్కలేదన్నాడు. సరగనని సామెత చెప్పిన ఎట్టులున్నది చాలు, ఇంకా నీ యుద్ధం చాలురా, ఏదో సామెత చెప్పినట్టుంది, నువ్వు ఇన్ని బాణాలు వేస్తే మాత్రం నేను ఉలుక్కుంటానా, నీ మీద యుద్ధానికి వస్తాననుకుంటున్నావా, నేను రాను. సామెత చెప్పిన ఎట్టులున్నది, ఆ సామెత ఏమిటో చెప్పాలి. ఏదో సామెత చెప్పినట్టుగా అంటాం మనం తెలుగులో. సరిగ్గా ఆ మాట వాడాడు. ఏమిటా సామెత చెప్పలేదు విశ్వనాథ, చెప్పలేదు. కానీ ఆ సామెత ఏదో మనం ఊహించడానికి చిన్న క్లూ ఇచ్చారు. ఏమిటా క్లూ అంటే, లక్ష్మణుడు బాణాలు ఎలా కురిపించాడు, వానగాగా. వానని లెక్క చేయింది ఏమిటి, దున్నపోతు. ఏదో సామెత చెప్పినట్టుంది అంటే కుంభకర్ణుడు ఏమంటున్నాడంటే, దున్నపోతు మీద వాన కురిసినట్టుంది అంటే నేను దున్నపోతు లాంటి వాడిని. కుంభకర్ణుడు కాబట్టి అలా మాట్లాడాడు. అంటే విశ్వనాథ వారి కుంభకర్ణుడు ఎంత వాక్చాతుర్యం కలిగిన వాడంటే తాను దున్నపోతులు అనే మాట చాలా అందంగా చెప్పాడు. విశ్వనాథ వారు సృష్టించిన కుంభకర్ణుడు కదా, ఆయన మాట్లాడాడు. చాలు సామెత చెప్పిన ఎట్టులున్నది ఎరుగనైతి నిన్ను. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది. రాముడు వచ్చాడు. రాముడికి కుంభకర్ణుడికి యుద్ధం మొదలైంది. ఆ కుంభకర్ణుడు పారిపోతున్న వాళ్ళని పట్టుకుని వాళ్ళని సంహరించడం, అడ్డంగా దొరికితే ఏమైనా వాళ్ళ తల నరికేయడం, వాడు భయపడి పరిగెత్తు కింద పడిపోతే వాడిని తొక్కేసి చంపడం, ఇలా వికృతమైన పద్ధతిలో సంహరించాడు. విశ్వనాథ వారు అన్నారు, సంగర రంగమందు ఉన్నట్టుగా లేదు, కషాయి దుకాణంలో మాంసాన్ని ఖండించే కషాయి వాడిలాగా ప్రవర్తించాడు కుంభకర్ణుడు. అంత వీరవిహారం చేసి వానరులకు ప్రాణాపాయం కలిగించాడు. రాముడు అతి తీవ్రమైన ఒక బాణం ప్రయోగించి కుంభకర్ణుడిని సంహరించాడు. రాముడే సంహరించాడు. కుంభకర్ణుడు మరణించిన వార్త వచ్చింది నగరానికి. రావణుడు విన్నాడు. రావణుడికి ఒక ఆలోచన కలిగింది. ఆయమవీని కానలకు నంపిన ఎట్టిది పిన్న తల్లి కైకేయి. కైక అడవులకు పంపిస్తే చేతకాని వాళ్ళలాగా వచ్చాను మారీచుడితో అంటే నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నావు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పాడు మారీచుడు. నేను కాదని డబాయించాను. ఆలోచించి చూడగా మన మారీచుడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంటే ఈ సంశయం ఇంకా కొనసాగుతూనే ఉంది కుంభకర్ణ ఖండంలో కూడా. కుంభకర్ణుడు ఎప్పుడైతే మరణించాడో రావణుడికి గుండె దడ పట్టుకుంది. అంటే రావణుడు రాముడి చేతుల్లో యుద్ధంలో ఓడిపోవడం అనేది కేవలం భౌతికమైన యుద్ధంలో ఓడిపోవడం కాదు, ముందు మానసికంగా కుంగిపోయి ఓడిపోయాడు. సరిగ్గా భాగవతంలో కంసుడు కూడా కృష్ణుడి చేతిలో అలాగే ఓడిపోయాడు. కంసుడికి ప్రతి క్షణం టెన్షనే. ఎందుకంటే 8వ వాడు చంపుతాడు అన్నారు. సరిగ్గా 6 అయ్యాక 7వ గర్భం విచ్ఛిన్నమైంది. బలరాముని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చేశారు. ఆ రోజుల్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నాయన్నమాట. పరమాత్మ పని చేసేసాడు. ఇప్పుడు కంసుడికి టెన్షన్ ఏమిటంటే 7 తర్వాత వచ్చేది 8, 7వ గర్భం విచ్ఛిన్నమైంది. ఈసారి వచ్చేవాడు 8 అనుకోవాలా 7 అనుకోవాలా, 7 లెక్క వేసుకోవాలా అక్కర్లేదా, 7, 8 చచ్చేంత టెన్షన్ పెట్టాడు. కృష్ణ పరమాత్మ ఆ విధంగా కంసుడికి ఇబ్బంది కలిగిస్తే రామచంద్రమూర్తి రావణుడికి ఈ విధంగా ఇబ్బంది కలిగించాడు. ఓ బాణం వేసి చంపేస్తే క్షణంలో అయిపోతుంది. మానసికంగా అతడు చేసిన నేరానికి కుమిలి 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 హడిలి హడిలి ప్రతి క్షణం బాధపడి వాడు చావాలి. అందుకని ఈ బాధ కొనసాగుతూనే ఉంది రావణుడికి. ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఆయమ వీని కానలకు పంపిన ఎట్టిది పిన్న తల్లి కైకేయి ధనుక్రళా విభవ కృత్రిమత పరివేత్రివేర్చే ఏదో ఒక ఇట్టిదౌ కిటుకునొప్పగ పండితలోక వంచనాధీయుతి ఆతడే హరివధించును నన్నను భ్రాంతి కల్గగన్. ఆ వచ్చినవాడు రాముడు శ్రీహరి సాక్షాత్తుగా వధించును నన్ను చంపడానికే వచ్చాడు. నన్ను చంపడానికే విష్ణుమూర్తి రాముడుగా పుట్టాడు. ఏమీ తెలియనట్లుగా సవతి తల్లి కాబట్టి సవతి బిడ్డని అరణ్యాలకు పంపినట్లుగా కైకమ్మ పంపించింది. వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు అనే మాట నిజమే అనిపిస్తోంది. నన్ను చంపడానికే వచ్చాడేమో, లేకపోతే కుంభకర్ణుడిని చంపడం అంత తేలికైన విషయం కాదు. నా కుంభకర్ణుడు పడిపోయాడు అంటే నాకు అనుమానంగానే ఉంది. అనుమానంగా ఉందనుకున్నాడు, కానీ రాముడిని శరణు పొందుతానని మాత్రం అనుకోవాలి. ఏం చేయాలని ఆలోచించాడు.
అసలు మన వాళ్ళందరిలో వీరాధి వీరుడైన వాడు ఆంజనేయుడు అంతటి వాడిని బ్రహ్మాస్త్రంతో కట్టేసి నా ముందుకు తీసుకొచ్చిన వాడు ఇంద్రజిత్తు ఉన్నాడు కదా, ఇంద్రజిత్తుని పిలవండి. ఇంద్రజిత్తు వచ్చాడు. ఈ మధ్యలో చాలా మంది చనిపోయారు. కుంభకర్ణుడి కుమారులైన కుంభ నికుంభులు, కరుడి కుమారుడైన మకరాక్షుడు, అతికాయుడు అని ఒక వీరుడు, చాలా మంది రాక్షస వీరులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కడిని విశేషంగా వర్ణిస్తారు. వాడు ఈ విధంగా యుద్ధం చేశాడు. అందరూ ఒక్కొక్కళ్ళు యుద్ధరంగానికి రావడం, చనిపోవడం. తీవ్రంగా యుద్ధం చేశారు, తక్కువ యుద్ధం ఏం చేయవాడు. అతి తీవ్రమైన యుద్ధం చేసి కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇంద్రజిత్తుని పిలిచాడు. ఇంద్రజిత్తుని పిలిచినప్పటి నుంచి ఇంద్రజిత్ ఖండం, 3వ ఖండం మొదలైంది. ఆ యుద్ధకాండలో ఇంద్రజిత్తు అన్నాడు, ఇంత జరిగిన తర్వాత నిన్ను యుద్ధరంగానికి పంపడానికి నాకు మనస్సు రావడం లేదు నాయన. ఎందుకంటే నీకు కూడా ఏదైనా ప్రాణాపాయం కలుగుతుంది. వెంటనే కొడుకు కదా, మరి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. నేను పంపింపగవద్దటంచు కలదు, కానీ నీవేగి ఆ సంశయంబును తీర్పంగలవన్న ఆశ కలదు. నువ్వు వెళ్తే నా అనుమానం తీరిపోతుంది. రాముడు విష్ణువా మానవుడా, విష్ణువా మానవుడా అనే సంశయం నన్ను పీడిస్తుంది. అబ్బాయి, నువ్వు కనుక యుద్ధానికి వెళ్ళావా నా అనుమానం తీరిపోతుంది అంటే, ఇంద్రజిత్తు గెలిస్తే రాముడు మానవుడు, ఇంద్రజిత్తు ఓడిపోతే రాముడు విష్ణువు. పోనీ రాముడు విష్ణువు తెలిస్తే యుద్ధం మానుకుంటాడంటే మానుకోడు, వీడి స్వభావం లాంటిది. ద్వావిమౌ పురుషవు మూర్ఖవు దుర్యోధన దశాననవు అని ఒక మాట ఉంది. ఈ ప్రపంచంలో అందరికంటే పరమ మూర్ఖులు ఎవరంటే ఇద్దరేట. ఒకడు దుర్యోధనుడు, ఒకడు రావణుడు. రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు. ఎందుకంటే ఒకే ఒక్క వానర వీరుడు వచ్చి మొత్తం లంకా నగరాన్ని అతలాకుతలం చేసి ఇంత హడావిడి చేస్తే, ఇంతమంది వానర వీరులను వెంట పెట్టుకుని రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే ఏమనుకుని గెలవగలని అనుకున్నాడు. మరి అది పొరపాటే కదా. అలాగే కేవలం అర్జునుడు ఒక్కడే వచ్చాడు, కృష్ణుడు కూడా పక్కన లేకుండా. ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు 6 వీరులను జయించాడు. వాళ్ళతో పాటు చతురంగ బలాలు వచ్చాయి. అర్జునుడు వెంట చతురంగ బలాలు లేవు, ఒక్క అర్జునుడే వచ్చాడు. కృష్ణుడు సారథిగా కూడా లేడు, ఉత్తర కుమారుడు సారథి. ఒక్క అర్జునుడే వచ్చి 6 వీరులను ఉత్తర గోగ్రహణంలో జయించిన తర్వాత, అలాంటి అర్జునుడు కృష్ణుడు సారథిగా వచ్చి మిగతా అన్నదమ్ములందరూ వచ్చి వాళ్ళ వెంట పెద్ద సైన్యం వస్తే, పాండవులతో యుద్ధం పెట్టుకున్న దుర్యోధనుడి కన్నా తెలివి తక్కువ వాడు మూర్ఖుడు ప్రపంచంలో మరొక్కడు లేడు. ఆంజనేయుడు చేసిన అశోకవన విధ్వంసాన్ని చూసి కూడా రాముడితో యుద్ధం పెట్టుకున్న రావణుడు, ఉత్తర గోగ్రహణంలో కౌరవుల పరాజయాన్ని ప్రత్యక్షంగా చూసి కూడా పాండవులతో యుద్ధం తెచ్చిపెట్టుకున్న దుర్యోధనుడు ప్రపంచంలో అందరికంటే మూర్ఖులని ద్వావిమౌ పురుషవు మూర్ఖవు దుర్యోధన దశాననవు అనే ఒక ఆపానకం సంస్కృత సాహిత్యంలో పుట్టింది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పంపింపగవద్దటంచు కలదు, నీవేగి ఆ సంశయంబును తీర్పంగలవన్న ఆశ కలదు. పోరింత సాగెన్ మరిందను కన్వచ్చెను. యుద్ధం ప్రారంభమైనంత దూరం వచ్చింది. వెనకకు తిరుగగా నా తండ్రి లేదే కదా. ఇప్పుడు వెనక్కి తిరగడానికి వీల్లేదే. ఇప్పుడు ఓడిపోయావు, రాజీ చేసుకుంటావు అంటే అవమానం. మనము వారో, యుద్ధంలో నేను రాముడు తేలిపోవాల్సిందే, అంతేగాని యుద్ధం మానడానికి వీల్లేదు. శివుండు కండు కరుణింపన్ వారే కాను కదా. శివుడు కనుక నన్ను కరుణిస్తే వాళ్ళు ఓడిపోతారు, నేను గెలుస్తాను కదా. సర్వదా నీవు వారిని సంహరింపనేవలయు. తప్పకుండా వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని నువ్వు సంహరించాలి నాయన. సర్వధిజ ధాత్రీవలయము ఇది విభీషణులకు మాట ఇచ్చానంట. రాముడు నాకు చేసిన అపకారం ఎంత దారుణమైందో తెలుసా? మన విభీషణుడు ఆవుల పక్షానికి వెళ్ళి రామచంద్రమూర్తిని శరణు పొందగానే నిన్ను లంకా నగరానికి పట్టాభిషిక్తుని చేస్తున్నాను అన్నట్టు వాడు బాబువాడి సొమ్ములాగా. నా లంకా నగరాన్ని విభీషణుడికి పట్టం కట్టడానికి ఆ రాముడెవరు? ఎంత దుర్మార్గం ఇది! ఇది విభీషణులకు మాట ఇచ్చనంట, అన్నియును తన చేతిలో ఉన్న ఎటులు. లంకా నగరం తన చేతిలో ఉన్నట్లుగా మాటిస్తాడా? ఇది నాకెంత అవమానం! ఇంత చేసిన వాడితో నేను రాజీ చేసుకుంటానా? యుద్ధమే చెయ్యాలి, కాబట్టి నువ్వు వెళ్ళిరా అన్నాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. ఆ ఇంద్రజిత్తు యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి
మాయా యుద్ధ విశారదులు కాబట్టి అందరూ మూర్ఛాగతులు అయ్యారు. లక్ష్మణుడు ఒకసారి మూర్చిపోయాడు. అందరూ మూర్చిపోయిన సన్నివేశం ఒకటి ఉంది. శక్తి అనే ఆయుధంతో లక్ష్మణుడు ఒకసారి మూర్చిపోతాడు. యుద్ధంలో 2-3 సార్లు ఈ సన్నివేశం జరుగుతుంది. ఆంజనేయుడు వెళ్ళి సుషేనుడు చెప్పగా సంజీవుని తీసుకొస్తాడు. ఆ సంజీవుని తీసుకురావడానికి ఆంజనేయుడు బయలుదేరినప్పుడు వాల్మీకి మహర్షి అన్నారు, ఆంజనేయుడు ఎలా వెళ్ళాడో చెప్పారు. ఆకాశ మార్గంలో లంకా నగరానికి బయలుదేరి సాగర లంఘనం చేయడానికి పూనుకున్న ఆంజనేయుడు తన నోటితో తానే నేను రామ బాణం వలె దూసుకుపోతాను అన్నాడు వాల్మీకి రామాయణంలో. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితం. రామ బాణంలాగా దూసుకుపోతాను. రామ బాణంలాగా దూసుకుపోతాను అంటే అర్థం రామ బాణానికి తిరుగులేదు, నేను తిరుగు లేకుండా పని సాధించుకొస్తానని ఒక అర్థం. రెండో అర్థం రామ బాణంలాగా దూసుకుపోతాను అంటే బాణం ఎంత వేగంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి తగలాలి, ఏం చెయ్యాలి నిర్ణయించేది బాణం కాదు వేసినవాడు. రామ బాణంలాగా నేను వెళతాను అంటే నేను రాముని చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. ఈ పరాక్రమం, ఈ వైభవం, ఈ శక్తి, ఈ ధైర్యం అంతా రాముడిది, నాది కాదు. నేను ఒట్టి బాణం లాంటి వాడు. ఎవడైనా బాణం విసిరితే బాణం ఎవరికో తగిలితే అది బాణం గొప్పతనం కాదు, విసిరినవాడి గొప్పతనం. నేను ఇప్పుడు లంకానగరంలో చేయబోయేదంతా రాముని యొక్క గొప్పతనం. వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ అన్నాడు వివేకానంద స్వామి. ఆ భావాన్ని ఆంజనేయుడు వ్యక్తం చేశాడు. రాముని చేతిలో బాణంలాగా నేను వెళ్తున్నాను అన్నాడప్పుడు. ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటున్నాడు, విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రంలాగా వెళ్ళాడు అన్నాడు. చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. కేవలం విష్ణు చక్రంలా వెళ్ళాడు అనే ఒక్క మాట ఆధారం చేసుకుని ఆంజనేయుడి వైభవాన్ని కీర్తిస్తూ విశ్వనాథ వారు అద్భుతమైన పద్యం చెప్పారు. ఇక్కడ ఆంజనేయుడు ఎంతటి వాడు అంటే, ఎంత గొప్ప వ్యాఖ్యాత కూడా ఆంజనేయుడి పరాక్రమాన్ని ఇలాంటిదే వ్యాఖ్యానించలేడు సుమా. అవ్యాఖ్యంబు, వ్యాఖ్యానించడానికి సరిపోయేది కాదు ఆంజనేయుడి పరాక్రమం. అంతేకాదు ఆ నిరుద్ధము, ఆపడానికి వీల్లేదు, ఎదుర్కోవడానికి వీల్లేదు. ఊర్జితము, అపారమైన శక్తి కలిగింది. అనంత ఆకాశ వీధి ప్రయాణ వ్యగ్రత్వరనేగుచుండిన మహానక్షత్ర గోళంబునా. ఆకాశ మార్గంలో మహానక్షత్ర గోళంలాగా వెళ్ళిపోతున్నాడే ఆ ఆంజనేయుడు సామాన్యుడా, ఇతన్ని ఎవరు ఆపగలరు కనుక. నవ్యాధ్వ ప్రచలత్ సుదర్శన మహాచక్రంబునా ధర్మ రక్షాయుష్టం బగు పద్మనాభము మహాసంకల్ప రూపంబునా. ఇంకా ఎలా ఉన్నాడు ఆంజనేయుడు అంటే, కొత్తగా మార్గాన్ని చేసుకుంటూ దారి చేసుకుంటూ దూసుకుపోయే విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రంలో ఉన్నాడు. ఈ ఒక్క మాట మూలం నుంచి తీసుకున్నారని మిగతా భావాలన్నీ చేర్చారు. ఆ తర్వాత చెప్పిన మాట ధర్మ రక్షాయుష్టం బగు పద్మనాభము మహాసంకల్ప రూపంబున. పద్మనాభము అంటే పద్మనాభుడికి సంబంధించింది. పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి. పద్మనాభము మహాసంకల్ప రూపంబు. శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పమే ఒక రూపాన్ని పొందితే ఆంజనేయుడు అయ్యాడనిపిస్తోంది. ఏమిటి శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం అంటే, ధర్మ రక్షాయుష్టం బగు, ధర్మరక్షణ కోసమే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ధర్మరక్షణ చెయ్యాలి అని భావించిన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పదైన ఒక సంకల్పం. మరి సంకల్పం పని జరగాలంటే ఒక ఆకారం కావాలి కదా. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన ధర్మరక్షణ సంకల్పం ఒక ఆకారాన్ని ధరిస్తే ఆంజనేయుడు అయ్యాడు. అందుకని ఆంజనేయుడు వెళ్తున్న విధానాన్ని ఏం వ్యాఖ్యానించగలం కనుక అంటూనే వ్యాఖ్యానించారు విశ్వనాథ వారు. అవ్యాఖ్యంబు అని పద్యం మొదలుపెట్టి ఎన్ని రకాలుగా ఆంజనేయుడి వైభవాన్ని వర్ణించారో మనం చూస్తే విశ్వనాథ వారి కవిత చమత్కారం ఎలాంటిదో కూడా తెలుస్తుంది. వ్యాఖ్యానించడానికి వీలు లేదు అంటూనే ఇంత వ్యాఖ్యానం చేశారు. కుంభ నికుంభులు ఉన్నారు. ఆ కుంభకర్ణుడి కుమారుడు వాళ్ళిద్దరికి వచ్చారు. ఆంజనేయుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు. ఇక్కడ మల్ల యుద్ధానికి సంబంధించిన విధానాన్ని వర్ణించారు విశ్వనాథ వారు. ముచ్చిలిగుంట నొక్కి కొనిపోవగా తర్జునులు ఉగ్రవైఖిరింత్రచ్చిన. వాడి వేళ్ళన్నీ విరిచేసేట, ముచ్చిలిగుంట నొక్కేసేట వాళ్ళకి.
ఉరుదారగ బొట్టన వేళ్ళు నొక్కగా మెడపిసికి ప్రాణములు తూల పుడమి కూల్చి గుండెపై కాలు మోపి మిక్కుటము కాక శిరస్సు కుడి చేత మెలికెలు తిరుగ తిప్పి వాడి తల తిప్పేశాడు. వాటితంబైన శరమును పార విసిరి ఇలా తిప్పేప్పటికి ఆ తాత అయిపోయిందని మొదలు పారేశాడు. ఆ విధంగా కుంభనికుముల్ని ఆంజనేయుడు సంహరించాడు అని ఆ తీవ్రమైన యుద్ధాన్ని చిన్న చిన్న పదాలతో పెద్ద సమాసాలు ప్రయోగించకుండా మెడ బిసికి ప్రాణములు తూల ఉడమి గూల్చి గుండెపై కాలు మోపి మిక్కుటము కాగా శిరస్సు కుడి చేత మెలికెలు తిరుగ తిప్పి పాటితంబైన శిరస్సును పార విసిరి. చిన్న చిన్న పనులు చకచకా ఆంజనేయుడు చేశాడు కాబట్టి చిన్న చిన్న పదాలతో ఆ రూపాన్ని ఆ సన్నివేశాన్ని వర్ణించాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. వస్తూనే ఇంద్రజిత్తు యుద్ధం ప్రారంభించడం కంటే ముందు ఇంద్రజిత్తు వచ్చి రాగానే ఇదిగో ఇంద్రజిత్తు వీడు మాయాయుద్ధ విశారదుడు. ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఇతడు మేఘాల చాటులో ఉండి యుద్ధం చేస్తాడు, మేఘంలాగా నాదం చేస్తాడు, అందుకని అసలు పేరు మేఘనాథుడు. కానీ ఇంద్రుడిని కూడా జయించాడు ఒక సందర్భంలో, అందువల్ల ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. అని ఆ ఇంద్రజిత్తుని పరిచయం చేశాడు విభీషణుడు రామలక్ష్మణులకి. ఇంద్రజిత్తు వచ్చాడు. వచ్చి మా తండ్రి అయిన రావణుణ్ణి, లంకా నగరానికి రాజైన రావణుణ్ణి, నీ అన్నను విడిచిపెట్టి శత్రుపక్షంలో చేరవు నీకు సిగ్గులేదా? చేరింది చాలక రావణ రాజ్యానికి సంబంధించిన మహావీరుల రహస్యాలన్నీ రావణుడి రహస్యంతో సహా అన్ని రహస్యాలు శత్రువైన రాముడికి చెప్పేస్తున్నావు. ఇది ఏం న్యాయమయ్యా? మన వంశానికి చెడు కలిగే పని నువ్వే చేస్తున్నావే అని ఇంద్రజిత్తు విభీషణుణ్ణి వెక్కిరించాడు. విభీషణుడికి సమాధానం చెప్పాడు. నేనేదో మన వాళ్ళందరి రహస్యాలు రాముడికి చెప్పేస్తున్నాను అంటున్నావురా నాయన ఇంద్రజిత్తు, అంతకంటే ముందు రాముడి రహస్యాన్ని మీ నాన్నకి చెప్పాడు. రాముడితో యుద్ధం చేయడం మంచిది కాదు, సీత అంటే సామాన్యురాలు కాదు, ఎందుకైనా మంచిది సీతమ్మ రాముడికి ఇచ్చేసి శరణు పొందడం మంచిది, రాముడు సామాన్యుడు కాడు, ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే ఆ రహస్యాన్ని పరోక్షంగా చెప్పాను. ఆయన వెళ్ళలేదు. రాముడి రహస్యాన్ని మీ నాన్నకి చెప్పాను, ఆయన వెళ్ళలేదు. మీ నాన్న రహస్యం రాముడికి చెప్తాను, ఆయన వింటున్నాడు. వినేవాడికి చెప్తాడు కానీ ఎవడైనా వినవాడికి ఎవడు చెప్తాడు? నా తప్పే ఉంది అని. అతని రహస్యమును నీ పితకున్ చెప్పితి అతడు వినడాయను, చెప్పితి మీ రహస్యము ఇతనికి ఇతడు వినుచునుండే. ఇతనికి చెప్తే ఇతను వింటున్నాడు, మీ నాన్నకి చెప్తే ఆయన వెళ్ళలేదు. దోషమది నాయదియే, నా తప్పే ఉందా ఇందులో? నేను విన్నాడు కాబట్టి చెప్తున్నాను, మీ నాన్న వినలేదు కాబట్టి మానేశాను. నేనేం చేయను? మా రహస్యాలన్నీ చెప్తున్నావు, అది నేరం అంటే ఈ తప్పు నాది కాదు అన్నాడు విభీషణుడు. యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు తీవ్రమైన యుద్ధం చేశాడు. ఇంద్రజిత్తు కూడా ఆ యుద్ధంలో మరణించిన తర్వాత రావణుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. నృకింభుల హోమం ఆ విశేషాలు క్లుప్తంగా చెప్పారు విశ్వనాథ వారు కూడా. ఆ హోమాన్ని భగ్నపరిచి ఇంద్రజిత్తుని సంహరించాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్ సంహారం జరిగింది. ఈ వార్త తెలిసి రావణుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. రామరావణుల యుద్ధాన్ని చాలా తీవ్రంగా వర్ణించారు విశ్వనాథ వారు. అందులో ఒక రోజున వానర వీరులందరూ అపారమైన బాధపడే విధంగా అతి తీవ్రమైన పరాక్రమాన్ని చూపించి రావణుడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధాన్ని చాలా చమత్కారంగా వర్ణించారు విశ్వనాథ వారు. ఎలా చేశాడు యుద్ధం అంటే, రక్షశర అంతకార్యముగ చెవులు తెగుపడిన సంగీతము పాడెనొకడు, అసురేశ్వరుని వాలుటము ఊరువులను ఛేదింప మద్దెలను వాయించెనొకడు, అసుర శరాళి సర్వాంగములను రట్టుసేయగా నాట్యము చేసెనొకడు, అరచేతులను దైత్యవరుడు మండింపగా విలవిల తాళంబు వేసెనొకడు, రామభూపాల రాగ పర్యాప్తగణులు వేల కొలదిగా పాడిరి వెనుక హంగు రావణుడు శరాంత కార్యముగా రామ భజన చేయించే వానర వ్రజము చేత, వానర సమూహం చేత రామ భజన చేయించాడు రావణుడు అన్నారు విశ్వనాథ. భజన చేసేప్పుడు ఏం చేస్తారో అవన్నీ వరుసగా చెప్పాడు.
రక్షశరాంత కార్యముగా చెవులు తెగిన. ఒకడికి ఒక వానరుడి మీద బాణం వేశాడు, వాడి చెవి తెగిపోయింది, ఆ బాణం తగిలి చెవి ఎప్పుడైతే తెగిపోయిందో నొప్పిగా ఉండగా వెంటనే చెవి దగ్గర చేపెట్టి అబ్బా అన్నాడు, రామా అన్నాడు. సంగీతం పాడేవాళ్ళు ఇలా చెవి దగ్గర చేపెట్టుకుని పాడుతూ ఉంటారు. వాడు చెవి దగ్గర చేపెట్టుకుని రామ అని రామ సంకీర్తనం చేస్తున్నట్ట. రక్షశరాంత కార్యముగా చెవులు తెగిపడిన సంగీతము పాడెనొకడు. ఒక వానరుడు ఆ పని చేశాడు. ఇంకో వానరుడికి ఏమైంది అంటే ఈయన విసిరిన బాణం సరిగ్గా తొడలో గుచ్చుకుంది. అసురేశ్వరుని వాలుటమ్ము ఊరువులను ఛేదించా. ఇటో బాణం వచ్చింది, ఇటువైపు తగిలింది, ఇటో బాణం వచ్చి ఇటు తగిలింది. వాడు ఇలా చరుచుకున్నాడు. వెంటనే మధ్యలను వాయించెనొకడు, వీడు మధ్యలో వాయించాడు. అసురశరాళి సర్వాంగములను రట్టుసేయగా. ఇంకో వానర వీరుడికి అన్ని వైపుల నుంచి బాణాలు తగిలాయి. వాడు తట్టుకోలేక గంతులు వేశాడు బాధతో. వాడు నాట్యం చేశాడు. అరచేతులను దైత్యవరుడు మండింపగా. ఏదో ఒక పెద్ద వృక్షాన్నో బండరాతినో పెకలిద్దామని ప్రయత్నించాడు ఒక వానరుడు. వెంటనే ఇది గమనించి రావణుడు వాడి అరచేతులు రెండు గాయపడేలాగా బాణాలు వేశాడు. అరచేతులు మండిపోతున్నాయి. వెంటనే కొట్టుకుంటాడు తట్టుకోలేక. వాడు తాళం వేస్తున్నాడు అన్నాడు. అరచేతులను దైత్యవరుడు మండింపగా విలవిల తాళంబు వేసెనొకడు. వీళ్ళంతా ఏం చేశారు అంటే భూపాల రాగాన్ని పాడారు. సంగీతం భూపాల రాగంలో రామభద్ర చేశారు వీళ్ళు. ఏ భూపాల రాగం? భూపాల రాగం అనేది సంగీతంలో ఒక రాగం. చమత్కారంగా విశ్వనాథ వారు ఏమన్నారంటే రామభూపాల రాగం అది. రాముడనే రాజులకు సంబంధించిన రాగము. రాముడి మీద ఉండే రాగంతో వానర వీరులు రావణాసురుడు కలిగించిన ఇంత బాధని కూడా భరించారు. అయినా చెవి తెగిపోయిన వాడు చెవి పట్టుకుని రామా అని అన్నాడు. ఊరువులకు దెబ్బ తగిలిన వాడు ఊరువులు మధ్యలాగా వాయిస్తూ రామా అని అన్నాడు. వీళ్ళందరూ రామనామాన్నే జపిస్తున్నారు. రామ సంగీతాన్ని మాత్రమే గానం చేస్తున్నారు. కాబట్టి ఇది రామభూపాల రాగం అని చమత్కారంగా ప్రయోగించి రామ భజన చేయించే వానరవ్రజము చేత ఇలాంటి చిత్రమైన అద్భుతమైన వర్ణనలు చేయించాడు. ఒకనాడు రాముని పరాక్రమం ధాటికి రావణుడు తట్టుకోలేక మూర్చిపోయిన స్థితిని గమనించి సారథి దూరంగా తీసుకెళ్లిపోయాడు రావణుడికి తిరిగి వచ్చిన తర్వాత సారథి మీద విరుచుకుపడ్డాడు. ఇది నాకు చాలా అవమానం, ఇలాంటి పని చేసేవేమిటి అని. ఇది సారథి బాధ్యత అండి. సారథి రథంలో ఉన్నవాడికి ప్రమాదం కలిగితే యుద్ధరంగా నుంచి దూరంగా తీసుకెళ్లి రక్షణ కల్పించాలి. సారథి ఉద్యోగ ధర్మంలో అదొక ధర్మం. అందువల్ల నేను తప్పు చేయలేదని వాడు సమాధానం చెప్పాడు. రావణుడికి చాలా కష్టం కలిగింది. ఇంత దుస్థితి నాకు ఎందుకు వచ్చింది? నేను అపారమైన పరాక్రమం కలిగిన వాడిని కదా. చూడగా చూడగా ఈ వచ్చిన వాడు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువే అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు అనుమానంగా ఉంది. క్రమంగా ఈ అనుమానం తీరిపోయి సందేహం వదిలిపోతోంది. సంశయఖండం అయిపోయింది, కుంభకర్ణ ఖండం అయిపోయింది, ఇంద్రజిత్ ఖండం అయిపోయింది. 4వ ఖండం నిస్సంశయ ఖండం. అంటే రావణుడికి సందేహం కాస్త తీరిపోయింది. వచ్చినవాడు రాముడు విష్ణువే తెలిసిపోయింది. అయినా మూర్ఖత్వం కారణంగా, అహంకారం కారణంగా యుద్ధాన్ని మానుకునే స్థితిలో లేడు. రావణుడు అనుకుంటున్నాడు ఇది నారాయణ మూలమౌతరు. రాముడు కాదు వచ్చింది, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం వేళ్లుగా వచ్చిన ఒక పెద్ద చెట్టు. ఇది నారాయణ మూలమౌతరు నాయీ రాముడన్ బోధ ఒప్పిదమై లక్ష్మణుడన్న పంగయు మహాభీష్మంబులవు శాఖలై ముదివగ్గైతను జాంబవంతుడు. ఈ రాముడనే చెట్టుకి మధ్యలో ఉన్న పంగ లక్ష్మణుడు, అటు ఇటు ఉన్న శాఖలు జాంబవంతుడు మొదలైన వాళ్ళు. మరుత్పుత్రుడు సుగ్రీవుడు అంగదమైంద ద్వివిధుల్ గవాక్ష గవయుల్గా వందలవు వానరులు. ఎంతో మంది వానర వీరులు ఈ వృక్షానికి శాఖలు లాంటి వాళ్ళు. ఇది ఈ కొమ్మలు సాగకున్న మునుపే ఏ దీని భేదింపగా మతి ఊహించితి. ఈ వృక్షం బాగా శాఖోపశాఖలుగా విస్తరించక ముందే ఈ వృక్షాన్ని నరికేయాలని ఆలోచించాను. అందుకని ఏం చేశానంటే ఈ వృక్షానికి ఇది కూలిపోవడానికి కావాల్సిన మందు వేశాను. కొన్ని మందులు వేస్తే చెట్టు చచ్చిపోతాయి. ఏమిటా మందు అంటే జానకీ హరణ మన్మందును ప్రయోగించి ఆ పని చేశాను. కానీ మొండిది చెట్టు, ఆ మందు కూడా పనిచేయాల.
సీతాదేవి కనపడకుండా పోతే రాముడు ప్రాణాలు వదిలేయాలి, ఆ పని చేయాల. అందుకని ముందు పని చేయాల. ఈ చెట్టు మొండిది. కొమ్మలను విరిసి నిండెన్ పూలతో పండ్లతో, మామూలు చెట్టే కదా అనుకుని దాని మీద ఒక కూడని మందు ప్రయోగించి ఆ చెట్టుని కూలి చేయాలని భావిస్తే మొండిదైన ఈ చెట్టు కూలిపోకపోగా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇంతమంది వీరులతో కలిసి వచ్చింది. పూలతో పండ్లతో జడలు సాగరమావరించినది ఆశా సంతతి దిక్కుల చివరల దాకా ఉండే అంత పెద్ద వానరసేన సమూహంతో వచ్చి నా మీద యుద్ధానికి వచ్చాడే, ఎంత తీవ్రంగా ఉంది ఇతని పరిస్థితి అనుకున్నాడు. ఆ తరువాత మరొక రోజు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి ఎదురుగా రావణుడు ఉన్నాడు. రావణుడు రాముడిని చూశాడు. ఇంకా యుద్ధం ప్రారంభం కాల. రావణుడు రాముడిని చూస్తే రావణుడికి రాముడు ఎలా కనిపించాడో 5 పద్యాలు చెప్పాడు అక్కడ విశ్వనాథ. అందులో మొదటి పద్యంలో రాముడిని చూడగానే రావణుడికి రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యం కనపడి ఆనందం కలిగింది. ఇంత గొప్పగా ఉన్నాడు కదా రాముడు అని కలగాలి రావణుడికి. ఎందుకంటే రావణుడి లోపల ఒక వైర భక్తి కలిగిన వాడు ఉన్నాడు. జయ విజయులే అలా దిగి వచ్చారు భూమి మీదకి. అందుకని అతనికి ఆ భావం కలగడానికి అవకాశం ఉంది. విశ్వనాథరావు దాన్ని ఆధారం చేసుకుని ఇది చెప్పారు. విశ్వనాథరావు శిష్యుల్లో ఒక శిష్యుడు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు. ఆయన వైర భక్తి అని ఒక కావ్యం రాశారు. రావణుడు మొదలైన వాళ్ళ వృత్తాంతం. వైర రూపంలో భక్తి ఉంటుంది. హిరణ్యకశిపుడికి అలాంటి భక్తి, రావణుడికి అలాంటి భక్తి, శిశుపాలుడికి అలాంటి భక్తి. ఈ సన్నివేశం చెప్పడానికి వైరము వైరమే పైకి భక్తి సమగ్రములోన కావునన్. ఈ రాక్షసులందరికీ పైకి వైరం కనపడుతుంది కానీ లోపల భక్తి ఉంది. ఈ వైర భక్తి అనే సిద్ధాంతం వాల్మీకి రామాయణంలో లేదు, భాగవతంలో ఉంది. భాగవతంలో ఉన్న వైరభక్తి సిద్ధాంతాన్ని రామాయణ కల్పవృక్షంలో రామాయణానికి కూడా అన్వయం చేసి విశ్వనాథరావు వర్ణించారు. అందుకని ఆ వైరభక్తి కలిగిన వాడు పైకి వైరం ఉంటుంది, లోపల అబ్బా ఎంత బాగున్నాడో నా శత్రువు, ఎంత అందంగా ఉన్నాడే అనుకుంటాడనమాట. అందుకని రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందిస్తున్నాడు రావణుడు. ప్రతి పద్యం చివర రామచంద్రునిగా అంచెను రావణుడు అని వస్తున్నమాట. వరుసగా 5 పద్యాలు. అందులో మొదటి పద్యంలో రావణుని యొక్క సౌందర్యాన్ని చూశాడు. ఎలా ఉన్నాడు రాముడు అంటే నీలమేఘ శరీరంతో ఉన్నాడు. శ్రావణ మాసంలో వచ్చే మేఘం అంటే వర్షాకాలంలో వచ్చే మేఘం బాగా నల్లగా దట్టంగా ఉంటుంది. శ్యామసుందరుడుగా ఉన్నాడు. ఉదయం వేళ మంచులో విరబూసిన పద్మపత్రాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. ఉదయం వేళ నేల మీద రాలిపడిన పున్నాగపూల నాళం వంటి ముక్కుతో ఉన్నాడు. రేల చెట్ల చిగుళ్లలో పరుచుకున్న సాంద్ర రాగం. రేల చెట్టు బాగా కాంతితో ఉంటుంది, దాని చిగుళ్ళు మంచి కాంతితో ప్రకాశిస్తుంది. అలాంటి ఉత్తరీయాన్ని ధరించి ఉన్నాడు. అప్పుడే వికసించిన కొండమల్లె మొగ్గల కాంతుల వంటి మృదువైన చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. రాముడే భయపడుతూ లేడు. అలాంటి రాముడిని చూశాడు. శ్రావణ అంబోధర ఛాయా మనోజ్ఞాసిత స్వాదు నీల సుందర శరీర సంవ్యాపీ ప్రాతస్తుషారాపనయన భాస్వర వారిజాత విశాలనయను మధుర ప్రాతకాల మహిరుహాధశ్చ్యుత పున్నాగకసనాళ పుష్పనసు పరిసితారగ్వధావనిజాత కిసలయోపరి సాంధ్యరాగ సంయానగను బాలవల్మీకవర జటాభర కిరీటు నవకుటజ కోరకగ్ర కాంత్యాభ సహజ సూక్ష్మ మృదు మందహాస భాసురకపోలు రామచంద్రుని కాంచెను రావణుడు. ఇది మొదటి పద్యం. ఇంకా రెండో పద్యంలో అతని పరాక్రమాన్ని, అతని ఘనకార్యాలను తలుచుకున్నాడు. ఈ రాముడే కదా శివధర్మ భంగం చేసినవాడు సామాన్యుడా? ఈ రాముడే కదా పరశురామ గర్భభంగం చేసినవాడు సామాన్యుడా? ఈ రాముడే కదా ఖరదూషణాదులని లక్ష్మణుడి సహాయం కూడా లేకుండా ఒక్కడే అతి తక్కువ సమయంలో సంహరించిన వాడు ఈ రాముడే కదా 7 తాళ వృక్షాలను ఒకే బాణంతో సంహరించిన వాడు, 7 తాళ భంజనం చేసిన మహానుభావుడు. ఇంతటి వాడైన రాముడి యొక్క ఘనకార్యాలను తలుచుకుంటూ రాముడిని చూశాడు. అది రెండో పద్యం. మూడో పద్యంలో రాముడు
ఎంత పరాక్రమం కలిగిన వాడో, ఎంతటి వైభవం కలిగిన వాడో చూశాడు. అంటే ఈ 3 పద్యాల్లో మొదటిది సౌందర్యం, రెండవ దానిలో రాముడి ఘనకార్యాలు, 3వ పద్యంలో రాముడి యొక్క పరాక్రమ వైభవం, 4వ పద్యంలో రాముడు విష్ణువులా కనపడ్డాడు. ఈ సంశయం తీరిపోయింది కదా. ఇప్పుడు రాముడు విష్ణువే తెలిసింది. విశ్వనాథ వారి గొప్పతనం ఎక్కడుందంటే 4 పద్యాల్లో క్రమంగా ఒక్కొక్క మెట్టు, ముందు సౌందర్యం, తర్వాత ఘనకార్యాలు, ఈ ఘనకార్యాలకు మూలమైంది పరాక్రమం. ఈ పరాక్రమానికి మూలం ఏమిటంటే రాముడు విష్ణువే కాబట్టి మానవులకు అలాంటి పరాక్రమం ఉండదు. నాచన సోమనాథుడు అంటాడు ఉత్తర హరివంశంలో ఓ చోట, వీరరస సార కాసార విగ్రహంబు విహరణంబు విష్ణునకే చెల్లు. వీరరస సార కాసార విహరణంబు విష్ణునకే చెల్లు. విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యం. వీరరసాన్ని గుప్పిస్తూ రాక్షస సంహారం చేయాలంటే విష్ణువుకే సాధ్యం అంటాడు ఓ చోట. నాచన సోమనాథుడు ప్రయోగం. మరి అంతటి పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాముడు సాక్షాత్తు విష్ణువే కాబట్టి అని 4వ పద్యంలో రాముడిని విష్ణువుగా చూశాడు. 5వ పద్యం దగ్గరికి వచ్చేప్పటికి ఏం చేయాలి? రామా నేను శరణ పొందుతున్నాను, కాళ్ళ మీద పడి సీతను అప్పగించాలి. కానీ ఈ 4 రావణుడు లాంటి వాడికి ఏ మూలలో దాగి ఉన్న సంస్కారం క్షణకాలం పాటు పనిచేసిన భావం మారుతుంది, కానీ స్వభావం మారదు. మాల్యవంతుడు అని రావణుడి మేనమామ ఒకడు ఉన్నాడు. ఆ మాల్యవంతుడు వచ్చి ఓ రోజున రావణుడిని కూర్చోబెట్టి రాబోయే ప్రమాదం అంతా చెప్పి, ఎందుకైనా మంచిది సీతని అప్పగించేసేయి, లేకపోతే లంకా నగరానికి చేటు, నువ్వు మిగలవు నేను మిగలవు, లంక మిగలదు, ప్రమాదం రా అబ్బాయి అని చెప్పాడు. అన్నీ విన్నాడు మనవాడు. రావణుడు విని ఒక చిత్రమైన సమాధానం చెప్పాడు. నన్ను 2గా చీల్చినా ఆ పని నేను చెయ్యను అన్నాడు. ద్విధా భజ్యేయమప్యేవం ననమేయం తు కస్యచిత్. నన్ను 2గా చీల్చినా సరే ఎవరికి తల వంచను నేను. ఇది అహంకారం అన్నాడు. రావణాసురుడికి 10 తలలు అంటే అర్థం అట్టముక్కలు బొమ్మల్లాగా ఓదాని పక్కన తగిలించుకున్నాడని కాదు. తల అహంకారానికి గుర్తు. అందుకే ఎవరికైనా అహంకారం ఉంటే వాడికి తల పొగరు అంటారు. వాడికి చేతి పొగరు, వాడికి కాలి పొగరు, వాడికి మూతి పొగరు, ముక్కు పొగరు ఉండదు, తల పొగరనే అంటారు. తల అహంకారానికి గుర్తు. ఈ తల మొత్తం మనిషికి కూడా గుర్తు. అందుకే సినిమా హాల్ దగ్గర తల ఒక్కింటికి 2 టికెట్లు అంటారు. అంటే కౌంటర్లో మనం తలకాయ పెట్టి 500 రూపాయల నోట్లో పట్టుకుని టికెట్ తీసుకోకల్లా చేతితోనే తీసుకుంటాం. కానీ టికెట్ తలకే అంటాడు. తల అంటే మనిషి మొత్తానికి అన్నాడు. మనం ఎప్పుడైనా ఫోటో తీయించుకుంటే లైఫ్ సైజ్ మొత్తం ఫోటో తీయించుకుంటాం, లేకపోతే పాస్పోర్ట్ ఒకటి తీయించుకుంటాం. ఎప్పుడు ముఖమే తీయించుకున్నాక ఈసారి చెయ్యి ఒకటి తీసుకుందాం, ఈసారి కాలు ఒకటి తీసుకుందాం ఎవడు అనుకోడు. అనారోగ్యం వచ్చి ఎక్స్రే ఫోటో అయితే తప్ప. అంటే తల మొత్తం మనిషికి గుర్తు అనమాట. తల అహంకారానికి కూడా గుర్తు. రావణుడికి 10 తలలు ఉన్నాయంటే అర్థం ఒక్క తల ఉన్నవాడికి ఎంత అహంకారం ఉండడానికి అవకాశం ఉందో దానికి 10 రెట్లు అహంకారం ఉన్నవాడు అని అర్థం తప్ప అట్టముక్కల్లాగా 10 తగిలించుకున్నాడు అని కాదు. ఎన్ని తగిలించుకున్నా ఒకటే. అహంకారం 10 రెట్లు కలిగిన వాడు. అంత అహంకారం ఉన్నవాడికి ఏదో ఒక కారణం చేత క్షణకాలం పాటు రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యం, రాముని యొక్క ఘనకార్యాలు, రాముని యొక్క పరాక్రమం, రాముని యొక్క విష్ణుత్వం మనస్సులో లీలగా స్ఫురించినంత మాత్రం చేత స్వభావం మారదు. అందుకని వాడు ఏమన్నాడు? ద్విధా భజ్యేయమప్యేవం ననమేయం తు కస్యచిత్. నేను ఎవరికి తల ఉంచను. ఏమిట్రా ఇలా ఉన్నావు అంటావా మామయ్య? ఏషమే సహజో దోష. ఇది నాకు పుట్టకతో వచ్చిన బుద్ధి. ఇది మారదు. పుట్టకతో వచ్చిన బుద్ధి ఎప్పుడు పోతాం మనకు తెలుసు. పుట్టుకతో వచ్చింది కదా ఇది. ఏషమే సహజో దోష. ఆ తర్వాత గొప్ప మాట అన్నాడు. స్వభావో దురతిక్రమ. స్వభావం మారదు కదా. ఏ మానవుడైనా తన లక్షణం ప్రకారమే ప్రవర్తిస్తాడు. నా లక్షణం ఇది అంటే మూర్ఖత్వమే నా లక్షణం అని ఒప్పుకున్నాడు. మరి మూర్ఖత్వమే లక్షణమైన వాడికి రాముని సౌందర్యం కనిపించినా, రాముని ఘనకార్యాలు కనిపించినా, రాముని పరాక్రమం కనిపించినా, రామచంద్రమూర్తి విష్ణువుగా కనిపించినా కూడా ఇవన్నీ తాత్కాలికం. అసలు మళ్ళీ మామూలు స్థితి వచ్చేసింది. ఇప్పుడు రాముడు ఎలా కనిపించాడు అంటే ఒట్టి చేతకాని వాళ్ళగా కనిపించాడు. గిడసబారిన కైక. చివరి పద్యంలో ఏమంటున్నాడో చూడండి. మొదటి పద్యం చెప్పుకున్నాం, చివరి పద్యం చెప్పుకుంటున్నాం. గిడసబారిన కైక గడుసుదనమున పంపగా అడవుల బట్టువాని. కైక మోసం చేసి అరణ్యాలకు పంపిస్తే నోరువాయి లేకుండా అడవులు పాలైపోయినవాడు.
జడదారి మూక వెన్బొడిని ఎక్కింపగా అంతంత వింటివాడైన వాణి. ఏదో ఆ మహర్షులు తెలియక నువ్వు చాలా గొప్పవాడివయ్యా, రాక్షసుల వల్ల మాకు చాలా బాధలు కలుగుతున్నాయి, నువ్వు రక్షించుంటే నీకెందుకు నేను ఉన్నాను కదా అని ధనుస్సు పట్టుకుని పెద్ద బడాయికి పోతున్నాడే ఇతడు. ముల్లోకముల అందమున్ చూరగొన్నట్టి చాన రక్షించుకోలేని వాని. త్రిలోక సౌందర్యవతి సీత భార్యగా వస్తే భార్యని కాపాడుకోవటం చేతకాని అసమర్థుడి రాముడు. కోతి మూకలను వెనుకొని లంకపై ఎందు ఎరుగని సేతగా ఎత్తువాని. కోతి మూకలను వెంట పెట్టుకుని ఇదిగో ఇంకేముంది చూడు నా గొప్పతనం చూపిస్తానని వస్తున్నాడే, ఎంత వెర్రివాడు ఈ కోతులు నాకు లెక్క అనుకుంటున్నాడు. ఏది ఎట్లయినా పోవునదేమి తనకు అన్న రీతి వైరాగిగానున్నవాని. ఏం జరిగినా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాడు. ఇది చేతకానితనం కాదా? ప్రతిది తనకును అనుకూలపడెడు వాని రామచంద్రునిగా అంచెను రావణుడు. అన్నీ తనకు అనుకూలమే అనుకుంటాడు, కానీ ఎప్పుడూ రామచంద్రమూర్తి ఇది నాకు ప్రతికూలమని అనుకోడు. ఇది గొప్ప మాట. ఒక వంక రామచంద్రమూర్తిని కించపరుస్తూ భావిస్తూనే రాముడి ఔన్నత్యాన్ని తెలియకుండానే ప్రశంస చేశాడు రావణుడు. ప్రతిదీ అనుకూలం అనుకోవడం ఈవేళ వ్యక్తిత్వ వికాసం, సంభాషణ శిక్షణ నైపుణ్యం ఇవన్నీ చెప్తూ వాళ్ళు ఏమంటారంటే బీ పాజిటివ్, పాజిటివ్ ఎనర్జీ పెంచుకోండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి అంటున్నారే. ఆ పాజిటివ్ థింకింగ్ అనమాట. ప్రతిదీ అనుకూలపడెడు అని. ఏది జరిగినా కంగారు పడ్డు. ఇది జరుగుతుంది రానివ్వండి, వస్తే వచ్చింది, అదేదో ప్రమాదం వస్తే రానివ్వండి, వచ్చాడు చూసుకున్నాం, ముందే కంగారు పడుకోవడం అనమాట. ఇది తనకు తాను నిబ్బరంగా ఉండే మనిషి చేసే ఆలోచన. ఇది రామచంద్రమూర్తిలో ఉందని రావణుడు ఒప్పుకుంటున్నాడు, కానీ రాముడు చేతకాని వాడు అంటున్నాడు. ఈ ద్వైధీ భావం రావణాసురులో ఉందని చెప్పడానికి 4 పద్యాల్లో క్రమంగా రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి చివరి రాముడు చేతకాని వాడని అనుకున్నాడు. యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం జరుగుతుంటే ఇంతకుముందు ఒకసారి మధ్యలో విష్ణువు అని అనుకున్నాడు కదా, అప్పుడు రావణుడికి చిత్రమైన దర్శనం కలిగింది. అప్పుడు రామచంద్రుగన ఆయన చేతి ధనుస్సు చక్రమై ఒప్పెను. ధనుస్సు బాగా వంగి బాణాలు వదులుతున్నాడు, మాటికి ఉంచుతున్నాడు. ధనుస్సు నిటారుగా ఉండడం కనపడలేదు, అదే పనిగా బాణాలు వేస్తూ ఎప్పుడు వంగే కనపడుతుంది. అది గుండ్రంగా ఉంది. రామచంద్రమూర్తి చేతిలో ఉన్న ధనుస్సు చక్రంలా కనిపిస్తోంది. అప్పుడు రామచంద్రుగన ఆయన చేతి ధనుస్సు చక్రమై ఒప్పెను. శీఘ్రముల ఉగ్ర శరంబుల నేయు వేడిలో త్రిప్పుచుండిలు ధరింపక అత్తియే 4 బాహులై. 2 చేతులతో చక్కగా బాణాలు వేస్తుంటే 2 చేతులు 2 వైపులో ఉన్న ధనుస్సులో కలిసి 4 చేతులు ఉన్నట్లుగా ఉన్నాడు. చక్రాన్ని కలిగి ఉండడం, 4 చేతులు కలిగి ఉండడం విష్ణుమూర్తి యొక్క లక్షణం. కొప్పును శంఖమై విరిసి కోల్వహింప. జడలు ధరించి ఉన్నాడు, అది పైన ఒక శంఖం ఉన్నట్టుగా ఉంది. కనులు భ్రమింపగన్, కళ్ళు నలుపుని చూస్తున్నాడు. నేను రాముడిని చూస్తున్నానా విష్ణుమూర్తిని చూస్తున్నానా? శంఖం ఉన్నట్టుగా ఉందేమిటి, 4 చేతులు ఉన్నట్టుగా ఉన్నాయేమిటి, చక్రం పట్టుకున్నట్టుగా ఉన్నాడేమిటి అని. అంటే స్పష్టంగా రావణుడికి కలిగిన విష్ణుత్వ దర్శనాన్ని విశ్వనాథ వారు ఇక్కడ వర్ణించారు. ఆ తరువాత నాగ అస్త్ర ప్రయోగం చేశాడు రాముడి మీద, లక్ష్మణుల మీద. రామలక్ష్మణులిద్దరూ నాగపాశబద్ధులైపోయారు. అస్త్రము అంటే బాణం కాదు, అస్త్రం వేరు బాణం వేరు. బాణాన్ని శస్త్రము అంటారు. అందుకే డాక్టర్ గారు కత్తి పట్టుకుని మనకు చేసే ఆపరేషన్ ని కూడా మనం శస్త్రచికిత్స అంటాం. శస్త్రం